హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఇలాగు చేయుచు ప్రేమ చూపించుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నిలబడి దాసుని నీవే మరుగుపరిచి నీ బలిష్టమైన రెక్కల చాటున నీవే భద్రపరిచి నీవే మాతో మాట్లాడండి. నేను మాట్లాడితే ఏ కార్యం జరగదునైనా నీవు మాట్లాడితేనే గొప్ప కార్యం జరుగుతుంది. కాబట్టి నేను విశ్వాసం తడుగుచున్నాను, నీవే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. హల్లెలూయా. దేవుని మందిరం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున చాలామంది చాలా బిజీ లైఫ్లు అయిపోయినాయి. ఎక్కువ అందరికీ వారి వారి వ్యాపారాల్లో వారి వారి పనుల్లో లేదంటే వారి కుటుంబ పోషణ నిమిత్తమై ఈరోజు చాలామంది దేవుని మందిరాలకు రాలేకపోతూ ఉన్నారు. ప్రభు మందిరాలు మానుకుంటున్నారు. ఇంట్లోనే ఉండి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరిదో ఒకరితో లైవ్ వాక్యం వస్తూ ఉంటే ఇంట్లోనే కూర్చొని లైవ్ వినే వాళ్ళు చాలామంది తయారైపోయినారు. మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం చేస్తున్నారంట? కొందరు మానుకుంటున్నారు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని మానుకొనుచున్న వారు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఒక ట్రైన్లోకి ఒక స్టేషన్ వచ్చినప్పుడు అందరూ ఎక్కుతారు, కానీ అందరూ ఒకటే చోట దిగడంలా. ఒకరు రైల్వే కోడర్లో దిగుతారు, ఒకరు పొద్దుటలో దిగుతున్నారు, ఒక ఎర్రగుంటలో దిగుతున్నారు. అట్లా ఎక్కడ పడితే అక్కడ దిగుతూ ఉన్నారు. గమ్యం వరకు ఆ ట్రైన్ ఎక్కడికి పోతుందో అక్కడ వరకు ఎవరు వెళ్ళడంలా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు కూడుకొనడం మానొద్దు. హల్లెలూయా. ఆ కొందరిని చూసి నువ్వు నష్టపోతావు. వాళ్ళు రాలేదులే, వాళ్ళు పోలేదులే, వాళ్ళు పోకుంటే నేను కూడా పోయి ఏం చేయాలా? కొంతమంది చూడండి, ఒకవేళ భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే భర్త చర్చికి పోడు, ఒకవేళ భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే భార్య చర్చికి రాదు, పిల్లలకి ఏదైనా స్కూల్లో ఏదన్నా ఉంటే ఇంట్లో ఉంటారు అమ్మ నాయన, ఎవరు ప్రార్థనకు రారు. ఈ రోజున ప్రార్థన అనే దానికి, దేవుని మందిరానికి చాలామంది సాకులు చెప్పడానికి అలవాటు పడుతున్నారు. ఏం చెప్పడానికి? సాకులు చెప్పడానికి అలవాటు అయిపోయింది. ఈరోజు ఏమయ్యా ఎందుకు రాలేదంటే, మాకు పని ఉంది రాలేదు పాస్టర్ గారు. ఏమయ్యా ఎందుకు రాలేదయ్యా? ఈ వారం అంతా మేము ఖాళీగా ఉన్నాం, మాకు ఈరోజు పని దొరికింది, 2000 ఇస్తామన్నారు అందుకని పోయినాం. ఈరోజు చాలామంది చెప్పే సాకులు ఎలాగుంటాయంటే, ఈ ఉద్యోగస్తులైనా చూడండి, సోమవారం శనివారం దాకా జీతం మామూలుగా ఉంటుంది, కానీ ఆదివారం ఎవడైతే ఎక్కువ చేస్తాడో మనకి డబుల్ జీతం ఇస్తాడు ఆ రోజున. అంటే 500 వానికి డైలీ కూలి అయితే మనకి 1000 రూపాయలు ఇస్తారు ఉద్యోగం చేసే వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర లేరు. ఎక్కడున్నారు? డ్యూటీలో ఉన్నారు. కాబట్టి నేను చెప్పే సత్యం ఏంటంటే, ఈరోజు చాలామంది కొందరు మానుకొనడానికి సిద్ధంగా ఉన్నారంట. సమాజముగా కూడుకోవాలంట ప్రతి ఒక్కరు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ మనం అందరం ఒక సమాజంగా చేరుకున్నాం, పర్లేదు కొద్దిమందే ఉన్నాం. కొద్దిమంది అయినప్పటికీ కూడా మనం ఎందుకు సమాజంగా కూడుకొనుచున్నామంటే, అక్కడ పక్కన ఏముంది నాన్న? పక్కన ఒకరినొకడు హెచ్చరించుచునుచు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను ఉంటే నీ గురించి నాకు తెలుస్తుందా? నా గురించి నీకు తెలుస్తుందా? ఏం తెలియదు. ఎప్పుడైతే ఎదురు పడతామో, ఎప్పుడైతే కలిసిమెలిసి ఒక చోట కూర్చుంటామో, ఇప్పుడు ఉదాహరణ స్నేహితులు చూడండి, ఎక్కడన్నా స్నేహితులు అరుగుల మీద కూర్చోనో బండల మీద కూర్చొని ఉంటారు. వాళ్ళు అన్నీ చెప్పుకుంటారు, ప్రతి విషయం పంచుకుంటారు స్నేహితులు. ఎందుకు? వాళ్ళు ఒకరితో ఒకరు సంబంధం కలిగి హెచ్చరించుకుంటున్నారు. ఒరే ఎట్లుంది పరిస్థితి అంటే, వాడు నేను పలానా చదువుతున్నాను, పలానా ఉద్యోగం నాది, నాకు పెళ్లిగా వస్తూ ఉంది, ఇది ఇదని వాడు తన గురించి చెప్తాడు. ఇప్పుడు నీ గురించి చెప్పరా అంటే వీడు తన గురించి మొత్తము చెప్పుకుంటాడు. దాని అర్థం ఏంది? ఒకరినొకడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ హెచ్చరించుకుంటున్నారు, ఒకరొకరు మాట్లాడుతున్నారు. ఎక్కడైతే మనం సమాజంగా ఉంటామో అక్కడ మనం హెచ్చరించుకుంటే అక్కడ మన సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఒక మార్గం ఉంటుంది. హల్లెలూయా. చాలామంది ఒంటరితనంతో ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉంటే జవాబు దొరుకుతుందా? దొరకదు.
శ్రమల్లో ఉంటే, అవమానాలు ఉంటే, వాకిలు వేసుకుని ఇంట్లో ఉంటే ఏమనిపిస్తుంది అంటే నాకు ఎవరు లేరు, చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది. అదే లోకంలోకి వస్తే ఏదో ఒక చోట నీకు దారి అనేది కనపడుతుంది, ఒక మార్గం అనేది నీకు దేవుడు చూపిస్తాడు. ఈరోజు చాలామంది మానుకొనుచున్నారు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు మానుకుంటున్నారు. మానుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే చాలా కోల్పోతున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈరోజు నీవు ఒక్కరినైనా రక్షించుకున్నావా? ఈరోజు ఒక్కరినైనా క్రీస్తు వైపు నీవు త్రిప్పగలుగుతున్నావా? ఆలోచన చేయాలి. మనమే మానుకుంటున్నాము, వేరే వాళ్ళు ఏం నడిపించగలుగుతాం? మనమే లేనిపోని పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రాలేక, దేవుని సన్నిధిని దూరం పెట్టుకుంటా మనమే దేవుని కాడికి రాలేనప్పుడు ఇతరులను మనం ఏం నడిపించగలము? ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. దాని కింద 25వ వచనం మనం గమనిస్తే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెను. హల్లెలూయా. ఏం చేయాలంటే ఇక్కడ మనము ఒకరినొకరిని ఏం చేసుకోవాలంటే, దేవుని మందిరం మనందరం సమాజం కూరుకున్నాము, ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాము. ఏం చేయాలంట? మనము వారితో ప్రేమగా మాట్లాడాలంట. ఏం చేయాలంట? ప్రేమగా మాట్లాడాలి. తర్వాత ఇంకోటి ఏది? సత్కార్యములు చేయాలా. ఉంది కదా అక్కడ, ఏముంది అక్కడ? ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలంట. హల్లెలూయా. నా కాడ ఏం లేదు, నేనే దిక్కులేని స్థితిలో ఉన్నా, నేను నీకేం చేయగలుగుతా, నేను నీకేం సహాయం చేయగలుగుతా అని చాలామంది అంటారు. కానీ అన్నీ ఉంటాయి, కానీ ఇవ్వడానికి మనసు రాదు, చేతులు ఆడవు. ఏదో ఒక రీతిగా సత్కార్యాలు చేయడానికి ఈరోజు మానవుడు తన మనసుని తెరవలేకపోతున్నాడు. మేలులు చేయడానికి తన మనసుని తెరచలేకపోతున్నాడు. ఒకరికి సహాయం చేయలేని స్థితిలో ఈరోజు మానవుడు సేకరించుకుంటున్నాడు, కాపాడుకుంటా ఉన్నాడు, భద్రపరుచుకుంటా ఉన్నాడు తనను తానే. ఈరోజు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటున్నారు, అంతేగాని నాతో ఉన్న వారందరూ బాగుండాలని ఎవరు అనుకోవడంలే. ఇప్పుడు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రేమతో ఒకరినొకడు సత్కార్యములు చేయొచ్చు. ఏం చేసుకోవాలంటే మనము పురుకొల్పుకోవాలా. రే వానికి బాగలేదురా, మనందరం తలాయిని తీసుకొని వానికి సహాయం చేద్దాం. హల్లెలూయా. అది దేవుడు మాకు నేర్పించింది. అరే వాని కథ అయిపోయింది, ఇంకా మనం చేసే పని ఏంటంటే, మనం మాట్లాడే పని ఎట్లుంటుందంటే, ఇంకా వాని కథ అయిపోయిందిరా, వాడు అయిపోయా, ఇంకా వాడు బతకడానికి చాలా కష్టంగా ఉంది, వానికి పని లేదు, వాడు మంచం మీద వన్నాడు, వానికి ఏం చేయలేమురా, అయిపోయింది. కానీ దేవుని ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే ఒకరినొకరు పురుగొల్పుకుంటారంట. హల్లెలూయా. ఒక అతను ఉన్నాడు, నాగన్న అని ఒక అతను ఉన్నాడు. అతని కరెంటు షాక్ కొట్టి కాళ్ళు చేతులు అన్నీ కూడా పడిపోయినాయి. కానీ ముఖం ఒక్కటే పని చేస్తుంది, ఈ కుడి చేయి ఒకటి పని చేస్తుంది, లైట్గా పని చేస్తుంది కుడి చెయ్యి. అతను ఇప్పుడు ఒక సువార్థికునిగా మారాడు. యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాలు చెప్పడం. మంచం మీద పనుకొని ఉంటాడు, మంచం మీద పనుకొనే వాక్యాలు చెప్తాడు, మంచం మీద పనుకొని అన్ని పనులు దేవుని గురించి చేస్తూ ఉంటాడు. అతను అంటున్న మాట, నన్ను మా అమ్మమ్మ నాన్న పక్కన పెట్టేసినారు, కానీ నన్ను కాపాడేవారు, ఆదరించేవారు చాలామంది ఉన్నారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? తనకి ఎవరో ఒకరు ఎక్కడో ఒక మూల నుంచి ఏం చూపిస్తున్నారు? ప్రేమను చూపిస్తున్నారు, సత్కార్యములు తన క్రియల రూపంలో చూపిస్తున్నారు. ఒకరినొకరు పురిగొల్పుకుంటున్నారు. ఒరే నేను బియ్యం ప్యాకెట్ ఇస్తారా నీకు ఈ నెల, ఒరే నేను ఈ నెల నీకు కందిపప్పు ఇస్తా, ఒరే ఈ నెల నీకు ఖర్చులకు ఇస్తా అని అందరు ఏమనుకుంటున్నారు? అతనికి పురిగొల్పుకుంటున్నారు. ఈరోజు మనం కూడా సంఘానికి వచ్చినప్పుడు ఒకరి సమస్యలను మనం పంచుకొని వారితో ప్రేమగా మాట్లాడి సత్కార్యములు చేస్తూ మనం ఏం చేయాలంట? పురిగొల్పుకోవాలంట. హల్లెలూయా. ఈరోజు పరిస్థితులు అట్లా ఉన్నాయా? మనమే ఇంకా పెరుక్కో తింటున్నాం, కానీ ఇచ్చే స్థితిలో మనము లేం. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ భూమిని ఏం గమ్మించిందంట? ఏం గమ్మించింది భూమిని? ఇప్పుడు చీకటి. ఇప్పుడు ఒక మనిషి దారిలో పోతా ఉన్నాడు అనుకో, ఉదాహరణకి ఇప్పుడు అందరే మామ నడుచుకుంటా పోతా ఉన్నాడు అనుకో, ఒక్కడే. నేను పోయి ఒక రగ్గు తీసుకొని మిందేసిన, ఆయనకి ఏమైనా కనపడుతుందా? ఎవరు నన్ను ఏమన్నా బయట ఎవరు రగ్గేసింది కనపడుతుందా? కనపడదు. అంటే దాని అర్థం ఒక చీకటి
తెలియనిదు. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చూడుము భూమి చీకటిని కమ్మి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున చీకటి కమ్మిపోయింది, మనుషుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ చీకటిలో పడిపోయి గాఢాంధకారపు లోయలకి పాతుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకే ప్రేమ చూపించలేకపోతున్నాడు, సత్కార్యాలు చేయలేకపోతున్నాడు, దేవుని మందిరానికి రాలేకపోతున్నాడు, ఒకరినొకరు హెచ్చరించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చీకటిలో కోరుకుపోయి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ మన మీద ఉదయించబడాలంటే, దేవుని మహిమ మన మీద ఉదయించబడాలంటే చీకటిలో నుంచి మనం వేరే బ్రతకాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మీద వెలుగు ఉదయింపబడును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చీకట్లో ఉన్న మన బ్రతుకులను దేవుడు నువ్వు అడిగితే దేవుడు నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అడిగిన వాటిని ఇచ్చేవాడు, వెతికిన వాటిని ఇచ్చేవాడు, తట్టిన వాటిని తీసి మనకు ఇచ్చేవాడు ఆయన. నువ్వు ఏది అడిగితే అది చేసేవాడు ఆయన. ఈరోజు అంత జాలిగల దేవుడు, అంత ప్రేమ గలవాడు చెప్తున్న మాట, నీ మీద వెలుగు ఉదయింపజేసేదను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చీకటిలో, ఈ లోకం అనే చీకటిలో మునిగిపోయి ఉన్నారా లేదా? ఏమ్మా, చీకటిలో ఉన్నారు కానీ తెలియట్లా. మేము ప్రార్థన చేసుకుంటున్నామన్నా, మేము క్రైస్తవులమే, మేము రోజు బైబిల్ చదువుకుంటున్నామంటారు చాలామంది. కానీ వాళ్ళలో ఏముంటుందంటే చీకటి ఉంటుంది. పాపపు తలంపులు ఉంటాయి, పాపపు ఆలోచనలు ఉంటాయి, పాత జీవితం అలాగే ఉంటుంది, పాత సంబంధం అలాగే ఉంటుంది. మనుషులు ఈరోజు చీకట్లో నుంచి వేరు కావాలంటే కేవలం క్రీస్తు రక్తం మన మీద చిందించబడాలి. క్రీస్తు లేనిదే, క్రీస్తు కృప లేనిదే, క్రీస్తు మహిమ లేనిదే మనకు పాప క్షమాపణ లేదు. ప్రియ సహోదరుడా, ఇక్కడ కొందరు మానుకొనుచున్నారంట. దేన్ని మానుకున్నారు? కొంతమంది సమాజముగా కూడుకోవడానికి మానుకుంటున్నారు. అంటే మందిరాలకు రావడం కొంతమంది మానుకుంటున్నారు, విసుగుపడుతున్నారు, అలసిపోతున్నారు, ఏం ప్రార్థనలే అనుకుంటున్నారు. కొంతమంది, అబ్బా కళ్యాణ్ బాబు భలే పెడతాడు, అన్నీ కట్టడాలన్నీ ఖచ్చితంగా టైంకి రమ్మంటాడు, బల్ల తీసుకునే వాళ్ళని వాక్యం వినికి ఖచ్చితంగా రమ్మంటాడు. నా దగ్గర ఉండే కట్టడలే మీరు పాటించలేకపోతే దేవుడు పెట్టే కట్టడాలు మీరు పాటించగలుగుతామా? ఏమ్మా, నేను పెట్టేది చిన్నవి, నేను చెప్పేది చిన్నవి. టయానికి రండి, క్రమంగా కూర్చోండి, ఎట్లుంటే అట్లే ఉండాలా, అన్నీ నీట్గా ఉండాలా, దేవుని మందిరం నేను చెప్పేది చిన్నవి. ఇంక దేవుడు చెప్పే కట్టడాలు ఎలా ఉంటాయో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో, మరి ఆయనని కూడా నువ్వు వద్దుపో అంటారా? నన్నంటే అనొచ్చు అనుకో, నువ్వు కాకపోతే మాకు వేరే చర్చ్ ఉందని నన్ను అనొచ్చు. కానీ దేవుని అనగలుగుతామా? అనలేం. దేవుడు పెట్టే కట్టడాలు, దేవుడు పెట్టే నియమాలు మనం పాటిస్తేనే మన మీద వెలుగు ఉదయింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెలుగు నీ మీద కుమ్మరించబడాలంటే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, నీ మీద ఆయన మహిమ కనబడుచున్నది. కాబట్టి అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్విగనము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు ఏంటంట? చెడ్డవి. దినములు చెడ్డవన్నప్పుడు పక్కనే ముట్టినాడు దేవుడు, మీరు సమయమును పోనీయక ఏం చేయాలంట? సద్విగ్నం చేసుకోవాలా. ఈరోజు పోలేనులే, ఈరోజు రేపు వారం పోతా, రేపు శుక్రవారం ఉపాసకుడికి పోతా, ఈ శుక్రవారం పోలేనులే, నాకు బాగలేదులే. రేపు శుక్రవారం దాకా నువ్వు ఉంటావా? గ్యారెంటీ ఉందా? మన జీవితాలకు గ్యారెంటీ దేవుడు ఏమైనా ఇచ్చినాడా? నువ్వు ఇన్నేళ్ళు ఖచ్చితంగా బతుకుతావు కళ్యాణ్ బాబు, ఇన్ని ఏండ్లు పలానా రోజును చచ్చిపోతావు అని దేవుడు నాకు చెబితే అసలు ఇంకా పాపం జోలికి పోతానా నేను? ఎవరు పోరు. దేవుడు అందుకే మనకు చెప్పలే, మనం ఎప్పుడు చచ్చిపోయేది, ఏ తేదీ చచ్చిపోయి మనకు చెప్పలే. హఠాత్తుగా మన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు, మీరు సమయమును పోనీయక సద్విగ్నము చేసుకోవాలా. ఈరోజున చాలామంది మొబైల్ ఫోన్స్లలో తమ సమయాలను కేటాయిస్తూ ఉన్నారు. మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూడడం, ఎక్కువ టీవీలు చూడడం, ఎక్కువ స్నేహాలు. ఇప్పుడు వాట్సాప్లలో కొత్తగా ఒకటి వచ్చింది ఏంటంటే, పాత స్నేహితులందరూ ఒక చోట చేరినారన్నమాట. ఇప్పుడు అంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఒకసాట, అరే బాగున్నావా, ఎక్కడున్నావు అని ఇప్పుడు అందరూ ఇట్లా మాట్లాడతారన్నమాట. నిజమైన క్రైస్తవుడు తన పాత గతాన్ని ఏం చేయాలా?
విడిచిపెట్టాలా. విడిచిపెడితేనే మనల్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. మనం విడిచిపెట్టుకోకుండా లోక సాంగత్యాలు, లోక స్నేహితులు, లోకములను వాటన్నిటిని మనం పూసుకుంటూ ఉంటే దేవుని సన్నిధికి మనము చేరలేము. దినములు కీర్తన 1వ అధ్యాయం మనం చాలాసార్లు చూసుకున్నాం కదా. దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించుచు. ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రము ధ్యానించాలా. నీ చుట్టూ ఇంతమంది ఉంటే ఏడ ధ్యానిస్తాము? అన్న బైబిల్ తీసి ముందర పెట్టుకున్నా, చదువుదాం అనుకున్నా, కానీ ఎవడో ఒకడు వచ్చానే ఉన్నాడన్న, ఏదో ఒక పని అన్న. అప్పుడే మా ఆయన వచ్చాడు, వంట చేయమన్నాడు, మా పిల్లలు వచ్చా స్కూల్ నుంచి వచ్చి, ఇంక చదువునికి లేదు, ప్రార్థన చేసుకోనికి లేదన్నా. ఈరోజు నీ బాధ్యతను పోషిస్తూ అలాగే ప్రార్థనను కూడా నీవేం చేయాలా? ఎడతెగక చేసుకోవాలి. ఒక ప్లేస్ పెట్టుకో. అది నీ బెడ్రూమో, నీ మంచం దగ్గరనో, లేదంటే హాల్లోనో, వంట రూమ్లోనో, ఏడో ఒక చోట ఒక ప్రార్థనా స్థలమును పెట్టుకొని పట్టుదలతో ప్రభు సన్నిధిలో సమయాన్ని కేటాయించుకొని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభువుని గణపరచు. ఆయన మందిరానికి చేరి రండి. సమయం దొరికినప్పుడల్లా కాదు, ఆయనకి సమయం ఇచ్చేయాల. ప్రభా నీకే మొదటి ప్రాముఖ్యత, నీకే మొదటి సమయము ప్రభా అని ప్రభువుకు మనం మొదటగా ఇచ్చేయాల. కొంతమంది ప్రభువుకు సమయం ఇస్తారు. ఇప్పుడు నేను రాలేనే, 9 వచ్చిందో 10 వచ్చింది అంటారు కొంతమంది కదా. దేవునికి సమయం ఇచ్చేటోళ్ళమా మనము? ఏమా దేవునికి సమయం ఇచ్చేటోళ్ళమా మనము? చాలామంది దేవుని విషయంలో దేవునికి సమయం ఇవ్వడానికి కూడా చాలా ఆలోచన చేస్తారు, ప్రయాసపడతారు, ఇబ్బందులు పడతారు. దేవునికి ఇవ్వంటారు నాయన అంటే దేవునికి ఇవ్వకుండా దేవుని దొంగలించేవారిగా ఈరోజు మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానాన్ని వదిలిపెట్టేసుకోండి. మీ జ్ఞానము కొదవైనడలని అడుగుడి, మీకు జ్ఞానము దయచేస్తుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా. జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన. మనుషుల జ్ఞానము కంటే బలమైన జ్ఞానం గలవాడు ఆయన. ఆయన కృప మన మీద నిత్యము, శాశ్వత ప్రేమ మన మీద ఉండాలంటే ఈ చెడ్డ దినాల నుంచి, అనగా ఈ చీకటి లోకంలో నుంచి మనం వెలుగులోకి మార్చబడాలా. హల్లెలూయా. మార్చబడితేనే ఘనమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు మానక ప్రభు సన్నిధిని నువ్వు కూడుకుంటూ, సమాజంగా కూడుకుంటా, ఒకరినొకరు హెచ్చరించుకుంటేనే గొప్ప కార్యాలు సంఘాలలో జరుగుతాయి. ఏదో ఈస్టర్కు, క్రిస్మస్కు, లేదంటే ఆ పండగకి ఈ పండగకు చర్చి కాడకు వచ్చి, లేదంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం చక్కెర తెచ్చి ఆడబేసి ఏదో పంచుకొని తిని సావారు మీరే అని చెప్పి ఆడబేసి మళ్ళీ ఆ రోజు గంట రాకుండా మళ్ళీ ఎప్పుడో వచ్చేది కాదు. ప్రార్థన అంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. హల్లెలూయా. అది దేవుడు మాకు నేర్పించింది. ఇక్కడ చక్కెరల కోసమో, పలహారాల కోసమో, భోజనాల కోసం ఎవరు ప్రాకులాటలు ఎవరు లేరు. దేవుని విషయంలో ఆత్మ ఎలా ఉండాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలా. దుప్పి తన నీటి వాకుల కొరకు ఏ రీతిగా అయితే ఎదురు చూడునో, నేను నీ కొరకు ఎదురు చూడాలా ప్రభువా. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం మన పాదములకు ఏమై ఉండాలా? దీపమై ఉండాలా. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉంటే ఎంత మెట్టగా ఉన్న పరిస్థితులైనా, ప్రతికూల పరిస్థితులైనా దేవుడు అనుకూలంగా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో మాట్లాడితే దేవునికి నీ గురించి తెలుస్తాయి. నువ్వు యాన్నో ఉండి, నువ్వు ఎక్కడో ఉండి దేవునితో నేను మాట్లాడినా దేవుని పని అయిందంట, అవుతుందా? కాదు. ఇప్పుడు ఉదాహరణకు రాజకీయ నాయకుని దగ్గరికి పోయినా కూడా అతను ఏమంటాడంటే, సార్ నా ఈ సమస్య ఉంది సార్ అంటే, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు చెప్పకుండా అంటాడనడా? ఏంద్ర తీరా మిందికి వచ్చినాక కొంతమంది ఉద్యోగాలు రికమెండేషన్ కోసం అని పోతారు. పోయినప్పుడు అతను అంటాడు, ఆ ఎమ్మెల్యేనో ఎంపీని ఏమంటాడంటే, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావురా, గాడిదలు కాస్తున్నావు, ముందు వచ్చి చెప్పింటే ఏదో ఒకటి చేసింది కదా, నీ కొడుకు ఆడొకసారి సీట్ ఇప్పించింది కదా నేను అని అంటారా అనరా? అంటారు. మనం కూడా అంతే. తీరా నిండా మునిగినాక సర్లు అంటాం. మనము కొంచెం బాగలేనప్పుడు యేసయ్యా అనం. పూర్తిగా అనారోగ్యమైన స్థితిలో పడినప్పుడు, శరీరము కృంగిపోయి ఉన్నప్పుడు దేవా నన్ను కనుకరించు ప్రభువా అని అడుగుతున్నాం. ఈరోజు అట్టి రీతిగా ఉండే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము శుద్ధిగా ఉండాలి. ఎప్పుడు చూసినా ఈరోజు ఇంతగా ప్రభుని ఇంత గణపరిచి, ఇంత స్తుతించి, ఇంత చక్కని వాక్యాలు, ఇంత చక్కని ప్రసంగాలు అందిస్తూ గణపరుస్తున్నాం దేవుణ్ణి అంటే, ఈరోజు మనం హృదయము శుద్ధిగా మారకపోతే
ఏం ప్రయోజనము లేదు. కొంతమంది మందిరాలకు వస్తారు, వచ్చినామమ్మ పోయినామని అంతే, వచ్చి రెండుసేపు కూర్చొని ఆవలించి నిద్రపోతూ ఉంటారు, గొనిగేటోళ్ళు గొనుగుతూ ఉంటారు, సౌండ్ గురించి అట్టని ఇట్టని అదని ఇదని అనేటోళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి వాక్యం విందామని రారు కొంతమంది దేవుని సన్నిధికి తప్పులు పడదామని వచ్చి కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంది ఈ పొద్దు జనాలు ఎవరు రాలేదు అప్ప అని బయటికి పోయి చెప్పేట్లు కొంతమంది ఉంటారు. ఈరోజు కొంతమంది జనాల కోసం వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది పాస్టర్ని తప్పులు పడదామని వచ్చు, కొంతమంది అక్కడ జరిగే కార్యక్రమాన్ని చూద్దామని వచ్చారు. ఇన్ని రకాలుగా వస్తారు చర్చిలకు, తెలుసా మీకు? ఒక్కడు కూడా దేవుని కోసం రాడు, కొంతమందే వచ్చేది. దాదాపుగా 170 మంది ఇవన్నీ పరిశీలించడానికి వస్తారు. ఆ చర్చిలో సౌండ్ బాక్సులు భలే ఉన్నాయి, ఈ చర్చిలో లైట్లు భలే ఉన్నాయి, ఈ చర్చిలో ఫ్యాన్లు భలే పెట్టినారు, ఈ చర్చిలో ఏసీ ఉందంట, ఆ పాస్టరయ్య కోటు వేసినాడు, అబ్బా ఏముంది కోటు 20,000 ఉంటుంది కదా. దీంట్లో జూనికి వస్తారు కొంతమంది చర్చిలకు. దేవుని కోసం రారు, దేవునితో సమయం గడుపుటకు రారు, దేవునితో సమయాన్ని కేటాయించుకొని ప్రభువుని గణపరచుటకు ఈరోజు రారు మనుషులు. ఎందుకంటే వారి హృదయం ఏమి లేదు, శుద్ధిగా లేదు. హల్లెలూయా. వారి హృదయం ఏమి లేదు, శుద్ధిగా లేదు, సిద్ధపడి లేరు వాళ్ళు. సిద్ధపడి ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు బైబిల్లో ఒక అతను ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు అని ఉన్నాడు కదా. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి ఇంటికి రాగానే మేలు దొరికిందా, కీడు దొరికిందా? అతనికి మేలే దొరికింది. ఈరోజు మనం కూడా ఒకవేళ లోకానికి అప్పగించబడ్డాము, లోకంలో చీకట్ల కూరిపోయి ఉన్నాము, కానీ యేసయ్య దగ్గర నీకు ఆయన హాని చేసేవాడు కాదు, నీకు మేలు చేసేవాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని తన తండ్రి అంతా ఆదరించి, వేలుకు ఉంగరం పెట్టి, కొత్త చెప్పులు పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి, ఒక లేత గొర్రెను వధించి, కొరవిన గొర్రెను వధించి, అంత భోజనం పెట్టి, అంత కత్త చేసింటే ఏమన్నా ఘనకార్యం చేసి వచ్చినాడు? ఏమన్నా లేదే, ఘనకార్యం ఏం చేయలేదే. వాడు లోకంలో సమస్తం తండ్రి దగ్గర నుంచి తన ఆస్తినంతటిని తీసుకొని పోయి అమ్ముకొని విచ్చలవిడితనాన్ని అనుభవించాడు. మరి ఈ రోజున మనం కూడా ఈరోజు విచ్చలవిడితనాన్ని అనుభవించేవారు చాలామంది ఉన్నారు. ప్రభు మందిరానికి వచ్చి మధ్యలో మానిపోయిన వారు చాలామంది ఉన్నారు. అల్ప విశ్వాసంతో ప్రభువా అని అనేవాళ్ళు లేరు. ఈ రోజున ప్రభు వైపు చూసేవాళ్ళు ఈరోజు చాలా కరువు అయిపోయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చెప్పేది ఒకటే, మానక సమాజముగా కూడుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయన రాకడ వచ్చేంత వరకు, ఆయన రాకడ సమీపించేంత వరకు ప్రేమతో ఒకరినొకరు సత్కార్యాలు చేసుకుంటూ ఒకరినొకరు ఏం చేసుకుందాము, పురి కలుపుకుందాం. అప్పుడే మన సంఘం బలపడుతుంది, అప్పుడే మన బిడ్డలు బలపరచబడతారు, మన పిల్లలు, మన భార్య, మన భర్త, సమస్తం మన కుటుంబం అందరూ కూడా బలపరచబడతారు. నేను ఒంటరిగా ఉంటా, నా బతుకు నేను బతుకుంటా అంటే ఆ బతుకు అట్నే ఉంటుంది. తప్పిన కుమారుడు అట్నే అన్నాడు, నా బతుకు నేను బతుకుంటా, నేను నా ఇష్టం, నా ఆస్తి నాకు ఇచ్చేయని పోయినాడు. పోయి ఏం తిని లాస్ట్కి వానికి ఏం దొరికిందంట? తినేదానికి పందుల పొట్టు దొరికింది వానికి. మన పరిస్థితి కూడా అంతే, ఏదో చేయాలా, ఏదో చెండాలా, ఏదో పీకాలని చేస్తాం, కానీ లాస్ట్కు అట్ట తిరిగి బోల్టా పడతాం. లాస్ట్కు ఓ నాయన పొద్దు పొరపాటు నన్నులేమ్మా, నువ్వు కాక నాకు ఎవరున్నారు నాయన అని అంటే, నాయన పోరా అన్న, నా కలుపుని చెడబుట్టినావు అంటాడా? ఏ నాయన అని నాకు తెలిసి, రా నాయన ఎప్పుడు తిన్నావు, ఏమేవానికి అన్నం పెట్టే తిన్ని అని అంటాడు. కానీ ఏ తండ్రి అయినా ఎవడు కూడా గెంటేయడు. అంత దుర్మార్గ స్థితిలో ఈరోజు మనుషులు లేరు. కానీ ఏమైందంటే అజ్ఞానం ఉంది. ఇప్పుడు ఏముంది? అజ్ఞానంతో ఉండిపోయింది. ఇప్పుడు నేనే గెలిచాలా, నా పెత్తనమే చలాయించాలా, నేను చెప్పిన మాట సంఘాలలో కానీ, నేను చెప్పిన మాట నా ఊర్లో జరగాల, నా బంధువులు నా మాట వినాలా అని ఈరోజు మనుషుడు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మానక సమాజం కూడుకుంటేనే గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఎందుకంటే ఒకరినొకరిని ఏం చేస్తాం, మనము హెచ్చరించుకుంటాం. ఏమయ్యా మీకేం బాగలేదా? బాగలేదయ్యా, నా కోసం కూడా ప్రార్థన చేయి, నాకు కూడా బాగలేదు, నా గురించి ప్రార్థన చేయంటే, నా గురించి మీ తెలిసింది, మీ గురించి నాకు తెలిసింది. దాన్ని ఏమంటారంటే హెచ్చరించుకోవడం అంటారు. ఒకరినొకరు హెచ్చరించుకుంటే, ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా మీ వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఆ వల్ల మీ వాడు, ఇప్పుడు సపోజ్ మా నాయనకి నేను ఫోన్ చేస్తా, ఏం డాడీ అనొచ్చు కదా, నేను ఏమంటా ఎత్తుతానే హలో అంటే, అటుపక్క ఎవరో కూడా నాకు తెలుసు, కానీ ముందు మన నోట్లోంచి ఏమొస్తుంది? హలో. మనం ఎత్తుతానే చెప్పు నాయనా అంటావా? అన్నాం హలో చెప్పు డాడీ. ఈరోజున మనం కూడా దేవునికి ఒక అవకాశం ఇవ్వాలి. మనం కూడా దేవునికి దేవా అని మనం అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మానక ప్రభు మందిరంలో చేరుదాం, ఆయన స్వరాన్ని విని గుర్తుపడదాం, ఆయన మన స్వరాన్ని
ఆయన మన స్వరం వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మెల్లని స్వరముతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పి మాటలు చెవిగలవాడు వింటాడు. ఆత్మ ఏం మాట్లాడుతుందో అది అర్థమయ్యేవానికి అర్థమవుతుంది. దేవుడు అంత శ్రేష్టంగా మాట్లాడతాడు. కొంతమంది జీవితాలలో ఇంకా దేవుని విషయం తెలుసుకోలేక అడుగంటిపోయి ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు. నేను చెప్పేది అదే, మానుకున్నారన్నమాట. దేవుని సేవ చేయడం, దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని గణపరచాల్సిన మర్చిపోయారు. పిల్లలను పెంచడం కూడా మర్చిపోయినారు. పిల్లలను దేవుళ్ళు పెంచడం మర్చిపోయారు. వారు లేరు, వారి పిల్లలు కూడా దేవుళ్ళు లేరు. ఈరోజు మీరైనా సరే మీ పిల్లలను దేవుని నడిపించండి. ఈరోజైనా మీ పిల్లలు, మీ మనవల్లో, మనవరాలను, మీ కూతుర్లను, కొడుకులను దేవుళ్ళలోకి నడిపించండి. ఎందుకంటే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మనం నేర్పించాల్సినవి అవి. నువ్వు డాక్టర్ గానైనా, నువ్వు ఇంజనీర్ గానైనా, ఈయన కానీ అన్నీ అది ఓకే తర్వాత. కానీ మొదటిగా అతనికి ఏం నేర్పించాలంటే, నాయన దేవుని మందిరానికి వెళ్ళు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ప్రభు దినం ప్రభుకి ఇచ్చేయి. మీ అందరికి తెలుసో తెలీదో, విమానాలు ఇప్పుడు గాల్లో ఎగిరే విమానాలు ఒక అతనికి అనుకున్నాడు. రైట్ బ్రదర్స్ అని ఇద్దరు అన్నదమ్ములు. ఏం పేర్లు అంటే వాళ్ళ పేర్లు రైట్ బ్రదర్స్. ఏం బ్రదర్సు? రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ ఈ విమానాన్ని కనుక్కున్నప్పుడు ఆ దేశపు ఉన్నటువంటి రాజు వాళ్ళని అడిగాడంట. ఒక మధ్యవర్తిని పెట్టుకుని, ఒరే ఎవరు వాళ్ళు విమానం వేసుకుని ఎగురుతూ ఉన్నారే, నాకు కావాలి ఆ విమానం, ఏదో బాగా పెట్టినారు, మన ఎవరు పిల్లలు కనుక్కొని పిలుచుకొని రాపో అని ఒక మధ్యవర్తికి చెప్పి పంపిస్తే, ఈ మధ్యవర్తి పోయి అన్నాడంట, మా రాజుగారు మిమ్మల్ని ఆదివారం పూట రమ్మన్నారు, మా ఆదివారం పూట రాజుగారు ఖాళీగా ఉంటారంట, ఆ రోజు మీ విమానం తీసుకొని గ్రౌండ్లోకి రావాలంట, మా రాజుగారు మీరు ఈ విమానం ఎగిరే చూస్తారంట, మీరు ఆదివారం ఖచ్చితంగా రావాలా అని చెప్పినాడంట. అప్పుడు ఉదాహరణకి అక్కడ నువ్వు వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏమంటారంటే, ఓయమ్మ రాజు నన్ను పిలిచినాడు, ఇప్పుడు మా తాతకు ఒకసారి రాజశేఖర రెడ్డి లెటర్ రాసి పంపించినాడు, నా హృదయానుసారుడా, నా ప్రియ స్నేహితుడా అని రాసి కింద సంతకం పెట్టినాడు. ఇంకా మా తాత ఈరోజు రేపటికి మా తాత చచ్చిపోయి 5 సంవత్సరాలు. ఏమన్నాడంటే, ఆ రోజు ఆ లెటర్ చూసి, ఆ ఫోటోలు ఇప్పటికీ నా కాడ ఉన్నాయి, ఆ లెటర్ చూసి రాజశేఖర రెడ్డి నన్ను స్నేహితుడా అన్నాడు. ఏమన్నాడంట రాజశేఖర రెడ్డి ఆయన్ని నా స్నేహితుడా. ఆయన ఏమో రాసి పెన్నుతో రాసి పెట్టినాడు. ఏమన్నా ఏం లేదు, అదంతా కంప్యూటర్ అన్నమాట అంత. కానీ ఇతను ఏమనుకుంటున్నాడు, నన్ను నిజంగా స్నేహితుడని పిలిచినాడే కదా. అట్లా ఉప్పొంగిపోతారు మనుషులు. అలాగే ఈ రైట్ బ్రదర్, ఇప్పుడు అక్కడ నువ్వు నేనున్నా కూడా రాజుగారు నన్ను రమ్మంటున్నారే అని మనం ఆదివారం చర్చికి కూడా పోం, పక్కా పోం. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని ఆదివారం జగనన్న పిలిచాడు అనుకో, చర్చికి వస్తారా, జగనన్న కాడికి పోతారా? కాడికి పోతాం, మనము ఆడికే పోతాం. ఎందుకు? మనల్ని పిలిచింది రాష్ట్ర అధికారి, ఒక సీఎం, ఒక చీఫ్ మినిస్టర్ మనల్ని పిలిచాడు. అప్పుడు ఈ రైట్ బ్రదర్స్ ఏం చెప్పారు తెలుసా? మన మాదిరి చెప్పలే వాళ్ళు. ఈరోజు ఆదివారం మేము ఎక్కడికి రాం, ఇది ప్రభు దినము, మేము ప్రభుకి ఇస్తాం, మేము అసలు మా విమానం అసలు ఎగిరిపోయాం, మేము చర్చికి పోయి ఈరోజంతా ప్రభుకి ఇచ్చి బైబిల్ చదివి పాటలు పాడి ప్రభువుని గణపరుస్తాం. అందగా ఉంటే మీ రాజుకు పోయి చెప్పుపో, రేపు రమ్మంటే వస్తాం పో అన్నారంట. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగింటుంది మీ ఆలోచన? ఆ రాజుకి కోపం వచ్చింది, భయంకర కోపం వచ్చింది. ఎవరినో వాడు మమ్మల్ని ఎదురు చెప్పి వాడు రమ్మంటే రాకుండా అది ఇదని అన్నారంట. అప్పుడు ఆ రాజు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వారు అసలు ఇంత సాధించగల కారణం వారి భక్తి అని తెలుసుకున్నాడు. అంత భక్తి పరులు అంట అన్నదమ్ముల్లో, దేవుని విషయంలో, యేసుక్రీస్తు ప్రభు విషయంలో. అప్పుడు ఇతనే మళ్ళా పంపించి, సరేరా వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు రమ్మని చెప్పు అన్నాడంట. హల్లెలూయా. అంటే నేను చెప్పేది అదే, మనం ఎప్పుడైతే దేవునికి లొంగుతామో దేవుడు మన అన్ని చోట ఘనమైన వారిగా నిలబెడతాడు. హల్లెలూయా. అది దేవుని సన్నిధి అంటే, దేవుని మహిమ అంటే. నువ్వు దేవునిని ఏదో ఒక రోజున తలగా నిలబెడతాడు. కానీ సమయం పడుతుంది, కొద్ది కాలం నువ్వు వేచి ఉండాలి, కొద్ది కాలం దేవునిని మరుగులో పెడతాడు. నిన్న చెప్పిన మీకు, దావీదును వాళ్ళ అమ్మ నాయన ఏమనుకున్నారంటే, వీడొక పనికి మాలోడు, వీళ్ళు లాస్టోడు, ఒరే నువ్వు పోయి గొర్రెలు దాక్కుపోరా నాయన. కానీ దేవుడు దావీదుని ఏం చేసినాడు? మహారాజుని చేశాడు. హల్లెలూయా. యోసేపును కూడా అంతే, వాళ్ళ అన్నలు అందరికి తీసుకొని పోయి గుంతలో వేసి వాని కొట్టి చితకబాది వాని అంగి తీసి పక్కనేసి వానంతా గందరగోళం చేసినారు. లాస్ట్కి దేవుడు యోసేపుని ఏం చేసినాడు? రాజుని చేసినాడు. నేను చెప్పేది అదే, దేవునికి కావాల్సింది బలవంతులు కాదు, దేవునికి కావాల్సింది బలహీనులమైన మనమే. హల్లెలూయా.
మనము దేవునికి కావాల్సింది బలహీనమైన మనలను బలపరచుటకు క్రీస్తు తన స్వరక్తమునిచ్చి మనల్ని ఆయన కొన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరాన్ని మానుకుంటున్నాం. ఎలా మానుకుపోతుంది? ఏ రీతిగా ప్రభు మందిరాన్ని నీకు విడిచిపెట్టబోతుంది? కొంతమంది పెళ్లి పెట్టేటోళ్ళు, పెళ్లి చూపులు పెట్టుకునేటోళ్ళు అన్నీ ఈరోజు పెట్టుకొని చేస్తారు. దేవుని పని దేవునికి ఏంటో నాయన, దేవుని సన్నిధికి రండి అంటే రారు. దేవుని సన్నిధిని దొంగలించేవారు చాలామంది ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆజ్ఞలో ఉందా లేదా? విశ్రాంతి దినం పాటించండి అని. ఏమ్మా, నువ్వు ఎంత నీతిగా ఉండు, ఒక్క ఆదివారం నువ్వు చర్చికి పోకపోతే అది పాపమే, నిజంగా పాపమే అది. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా, విశ్రాంతి దినమును పాటించండి అంటే దాని అర్థం ఏంది? ఇంకా పాటించండి అంటే అర్థం ఏంది? ఒక రూల్ అది, నువ్వు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నువ్వు ఎక్కడుండు, ఏ ప్రాంతంలో ఉండు, ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. ఇక్కడ వేలూరు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, సిఎంసి అని. ఒక పెద్ద హాస్పిటల్ వేలూరు దగ్గర సిఎంసి అని పెద్ద హాస్పిటల్ ఉంది. అది ఒక క్రైస్తవులకు సంబంధించిన మిషనరీ సంబంధించింది అనమాట. అది పాతకాలంలో ఒక ఆవిడ బాగా డాక్టర్ చదివి వేలూరుకి వచ్చి తన సొంత డబ్బులతో హాస్పిటల్ కట్టి క్రీస్తు ప్రేమను ఎట్లా చెప్పాలా అని ఆలోచన చేస్తే ఆమెకు దేవుడు, నువ్వు ఒక హాస్పిటల్ కట్టు, నువ్వు బాగా చదువుకునేవు కదా, ఉచితంగా వైద్యం చేయి, అంత ఇంత డబ్బులు తీసుకో అని చెప్పినట్ట దేవుడు. అప్పటి నుంచి ఆ వేలూరు హాస్పిటల్ అభివృద్ధి ఈరోజు అక్కడికి పోయిన వాళ్ళు తీరా చచ్చిపోయే వాళ్ళు కూడా కొంతమంది బతుకుతారంట. అప్పుడప్పుడే మాత్రలు తయారు చేస్తారు వాళ్ళు ఆన్ ద స్పాట్లో. నీకున్న జబ్బును బట్టి తెలుసుకొని వీనికి ఏ మందు వేయాలా, ఏ ఇంజక్షన్ వేయాలని అక్కడ అంత టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రీస్తు నిమిత్తము నువ్వు అడుగులు వేస్తే క్రీస్తు నీకు సహకారిగా నిలబడతాడు. నువ్వు క్రీస్తు కోసం ఆయన వైపు నువ్వు అడుగులు వేస్తే దేవుడు నీ కోసం 100 అడుగులు వేస్తాడు. ఈరోజున మన జీవితాలలో ఎందుకు సక్సెస్ లేదు, ఎందుకు ఏది చూసినా ఫెయిల్యూరే, ఏది చూసినా నష్టం అంటే మన జీవితాలు తడబడిపోతూ ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి. కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏ స్థితిని చూడలేకపోతున్నాం. బాయిలో ఉండే కప్పు అనుకుంటుందంట ఇదే ప్రపంచం అనుకుంటుందంట. ఇప్పుడు మనందరం కూడా అబ్బా కల్లూరు, మాకు ఒక ఇల్లు ఉంది, మాకు ఒక భూమి ఉంది, ఇంకా చాలు మాకు, ఇది ఒక బాయ్, ఒక ప్రపంచం అయిపోయింది. బయటికి రా, లోకం ఎంతో ఉంది, సామ్రాజ్యం ఎంతో ఉంది, సమాజం ఎంతో ఉంది, మనుషులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు వారిని రక్షించుకో. బయటికి వచ్చి చూస్తే ప్రపంచం ఎట్లుందో తెలుస్తుంది. ఊరికి మన ఇంట్లో మనమే తిని, మన పనులు మనమే చూసుకొని, మన సంపాదన మనమే చేసుకొని ఇట్లుంటే మనకు బయటి గురించి ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. బయటికి రావాలా, సమాజంలో చూడాలా, క్రీస్తు చేసిన ఆ మాటలు, క్రీస్తు చెప్పిన బోధలు మనకు జ్ఞాపకం చేసుకొని మనం కూడా అనేక మందిని క్రీస్తులోకి నడిపించాలి. ఈరోజు నా సిఎంసి హాస్పిటల్ ఎంత ఫేమస్ అయిందంటే ప్రతి పేషెంట్ కూడా ఇప్పుడు అక్కడికి పోతే బాగా అవుతుందని నమ్మకం కుదిరింది. అంత పెద్ద హాస్పిటల్ అయిపోయింది ఇప్పుడు. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎన్నటికి కూడా తోకగా పెట్టాడు. దేవుని నమ్ముకున్న వారిని ఎప్పుడైనా తలగానే ఉంచుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బలహీనులం అందరూ ఆమెను అన్నారంట స్టార్టింగ్లో, నువ్వు ఒక ఆడపిల్లవి యాడ నుంచో దేశం దాటి వచ్చినావు, నీ బతుకు ఎందుకు, నువ్వు హాస్పిటల్ పెట్టడం ఎందుకు, పోయి మీ అమ్మ మేంగాడు ఉండిపో, మీ సొంతూరు యాడనో అక్కడ వేరే దేశము, నీకేం పని మా దేశంలో అని అన్నారంట అందరూ. అప్పుడు ఆమె వచ్చినప్పుడు కొత్తలో అందరూ ఆమె లంచం అడిగినారంట. ఇన్ని కోట్లు పెట్టి, ఇన్ని లక్షలు పెట్టి హాస్పిటల్ కడుతున్నావే, మాకు కొంచెం లంచమే. లాస్ట్గా ఆమె అందరి నోరులో మోయించి ఈరోజు మరి పెద్ద హాస్పిటల్ అయిందా లేదా? నేను చెప్పేది అదే, మనం దేవుని విషయంలో ఎప్పుడైతే దీనత్వం కలిగి సాత్వికం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడో హెచ్చిస్తాడు. వాక్యంలో ఒక మాట ఉంది, మీకు చాలాసార్లు చెప్పాను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలా? మనము తగ్గించుకోవాలా, దీనత్వం కలిగి ఉండాలా. దీన మనసు గలవారు ధన్యులు, అట్టివారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఏందంట? దీన మనసు గలవారు ధన్యులు, అట్టివారు పరలోకాన్ని ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ పర్ణశాలకు మీరు కొత్తగా వచ్చేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, మా కళ్యాణాన్ని ఏమనుకుంటాడో, ఎట్లుంటుందో ఏమో కదా. ఇప్పుడు మీకు ఏమైనా భయం ఉందా? ఏముండదు. ఫ్రీగా హ్యాపీగా బైబిల్ పట్టుకొని హ్యాపీగా లోపలికి వచ్చి కూర్చుంటాం. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు మీకు ఇది ఒక స్వాతంత్రం, ఇది మనది, ఇది మన సంఘము, అంతే కదమ్మా. అది మీకు కొత్తలో అప్పుడు అంద్రే గారు అయితే అప్పుడు బాగలేనప్పుడు వాక్యలు కొట్టాలన్నా భయపడేవాడు. ఇద్దరు అత్త మామ ఇద్దరు వచ్చేవారు, పాస్టర్ అయ్యా మాకు ప్రార్థన చేయి. ఇప్పుడు
ఒక స్వాతంత్రం, ఒక అనుబంధం, ఒక ప్రేమ. నేను చెప్పేది అదే, దేవుడు మనకి లోకంలో ఉన్నంత వరకు ఆయన అంటే మనకు గౌరవం, ఆయన అంటే మనకు ప్రేమ. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో అదంతా మనదే. దేవుడు మనల్ని స్వాతంత్రించుకోమంటున్నాడు. దీన మనసు కలిగి నీవు బ్రతికితే పరలోక రాజ్యాన్ని నీవు స్వాతంత్రించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనసు నీళ్ళు లేకపోతే ఈ చెడు దినాల నుంచి నీవు తప్పించుకోలేవు. చెడు దినాలు ఉన్నాయి, జాగ్రత్త. సమయం పోనీయద్దు, సద్వినియోగం చేసుకో. సమయం దొరికిన బిడ్డల పరిశుద్ధ గ్రంథం చదువు, దేవుని మాటలు విను, బైబిల్ చదువుకో. భూమి, సముద్రము మొత్తం 4 అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తున్నాను మీకు. ₹1 ఎన్ని పావలాలు? ₹1 ఎన్ని పావలాలు? 4 పావలాలు. చెప్పండి మళ్ళీ ఏమి? 4 పావులాలు. 3 పావులాలు సముద్రము, 1 పావులం భూమి ఉందంట. తెలుసా మీకు? అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఏది ఎక్కువ? ఏది ఎక్కువ? ఇప్పుడు మన భూమి ఎక్కువగా ఉందా, సముద్రం ఎక్కువ ఉందా? ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 3 రెట్లు ఎక్కువ ఉంది. చూడండి ఒకసారి అన్నమాట. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అది ప్రబలము లేకయు, ఎంత ఘోషించినను దాని దాటకలేయి ఉండినట్లుగా నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించినను నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు దేవుడు సముద్రానికి ఏం పెట్టినాడంట? ఏం పెట్టినాడు సముద్రానికి? ఇప్పుడు సముద్రం, మనం సముద్రం దగ్గరికి పోతే సముద్రం ముందర ఏముంటుంది? కింద ఏముంటుంది? ఏముంటుంది అక్కడ? ఇసుక ఉండదా? ఇసుక ఉంటుందా ఉండదా? సముద్రం ఆనుకొని ఏముంటుంది? ఇసుక ఉంటుంది, ఖచ్చితంగా ఇసుక ఉంటుంది. ఎక్కడికైనా మీరు వెళ్ళండి, సముద్రం ఇట్లా అలలు పడుతూ ఉంటుంది, కానీ ఇసుక దాటి మాత్రం రాదు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలము లేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు. ఏం నిర్ణయం అంటది? అంటే దేవుడు దానికి ఆజ్ఞాపించాడు, సముద్రమా నీకు ఇదిగో ఈ ఇసుకను నీకు ఒక బార్డర్ లాగా పెట్టిన, ఈ ఇసుకను నీవు దాటి రాకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు కాలంకి వెళ్దాం, కొంచెం వెళ్దాం. నోవాహు కాలంలో మనం బాగా గమనిస్తే అప్పట్లో దేవుడు ఏం రప్పించాడు? ఒక సముద్రము ఉప్పొంగింది కదా, ఒక వాన వర్షముల చేత ఒక సముద్రంలాగా అయిపోయింది. నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా మరణించారు, చనిపోయారు, చాలా ప్రయాసపడ్డారు. కానీ అసలైన సత్యం ఏంటంటే దేవుడు ఇప్పుడు మనకు సముద్రం పొంగనీడు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది తెలుసా? అగ్ని కుమ్మరించబడుతుందంట. తెలుసా మీకు? అయిపోయింది కథం, సముద్రం కథ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అగ్ని వర్షం కుమ్మరించబడుతుంది. ఆలోచన చేయండి. ఇంకా అగ్ని వర్షం మన మీద కుమ్మరించబడితే, మన మీద ఒక మిడిగన్ల వాన, ఐసిగడ్డ లాంటి వాన పడితేనే టపా అంటేనే మనం రోజే భయపడతామే, ఏదైనా ఉరుములో గిరుములో వస్తే. అలాంటిది అగ్ని వర్షము కురిపిస్తా అంటున్నాడు ఆయన. ఆలోచన చేయండి. దేవుని రాకడకు ఇవన్నీ సూచనలు. దేవుని రాకడకు ఇవన్నీ సూచనలు. ఎన్ని సూచనలు దేవుడు ఇస్తున్నాడో. మానవుడు ఇంకా మారట్లా, మానవునికి ఇంకా భయం లేదు. దేవుని సృష్టి చూడ ఒకసారి నీకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ సముద్రం ఇసుక దాటి వస్తే మన బతుకులు ఏమైపోతాయి? ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే, ఇప్పుడు సముద్రం ఎన్నంతలు ఉంది? 3 ఉంది. మళ్ళీ భూమి ఎంత ఉంది? ఒక్కంతే ఉంది. మరి ఎందుకు మునగట్లా? ఇక్కడ దేవుడు దానికి ఏం చేశాడంట? నిత్య నిర్ణయముతో దాన్ని ఆజ్ఞాపించాడు. ఈ ఇసుకను నీవు దాటి రాకూడదన్నాడు. హల్లెలూయా. సముద్రం యేసుక్రీస్తు మాటకు లోబడింది. సముద్రము దేవుని మాటకు. అందుకే దేవుడు అన్నాడు కింద ఏమన్నాడు? అక్కడే దాని కింద ఏమన్నాడు? నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఏందంట? దేవుడు ఇంత చేసిన రే సముద్రం నా మాట వింటుందిరా, మీరు నాకు భయపడంలా, మీరు నాకు వనకడంలా అని దేవుడు చెప్తున్న మాట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి
మనుషునికి మార్పు రావడంలా, మనుషులకు చలనం లేదు, మనుషుల జీవితాలు ఈరోజు స్థిరపరచుకోలేకపోతున్నారు, మనుషులు తమ జీవితాలను కాపాడలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. చెడ్డ దినాలలో మనుషుడు కూరుకుపోయి ఉన్నాడు, అజ్ఞానముతో నిండిపోయి ఉన్నాడు, మందిరాన్ని మానుకుంటున్నాడు, సన్నిధికి రాలేకపోతున్నాడు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే వణుకు లేదు, దేవుడంటే భక్తి లేకుండా అయిపోయింది ఈరోజు క్రైస్తవులకి. ఒకవేళ దేవుడు ఆ కాలంలో మాదిరి నోవాహు కాలంలో ఇంకొక సంఘటన ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్టు చూడండి ఒకసారి. కీర్తన 119 130 వచ్చు. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. తెలివి లేని వారికి ఏం కలుగుతుంది అంటే ఇప్పుడు ఇలా తెలివి కలుగుతుంది. ఈరోజు మనుషులకు నేను జ్ఞానవంతుని, నేను మేధావుని, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు. కానీ వాక్యం చెబుతుంది తెలివి లేని వారికి వాక్యముతోనే వెలుగు వాక్యముతోనే తెలివి వస్తుంది. చాలామంది నాయనా లేచనే బుక్కులు చదువురా, హోంవర్క్ చేసుకోరా, టీచర్ కొడుతుంది, సారు కొడతాడు కదా, యూనిఫామ్ వేసుకో, బెల్ట్ కట్టుకో, టై కట్టుకో, జడలు వేసుకుందిరా అని జుట్టు గీరి జడలేస్తారు కదా. బైబిల్ చదువుకోమ్మా అని అంటున్నావా? అరే బైబిల్ చదువుకోరు అంటున్నావా? దేవుడు అంటున్నాడు అన్నిటికంటే తెలివి ఏది ఇస్తుందంట? వాక్యము. బైబిల్ ఓకే, వాక్యము. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునని తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. తెలివి లేని వారికి తెలివి కలిగించేది వాక్యమే. ఇంకో మాట అదే కీర్తనలోనే 39వ వచనం ఒకసారి, మామూలు 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత శుద్ధి చేయబడతారంట? వాక్యము చేతనే. ఇప్పుడు వాక్యం ద్వారా తెలివి వస్తుంది, వాక్యం ద్వారా శుద్ధి కలుగుతూ ఉంది, వాక్యం ద్వారా మనకు బాధల్లో నెమ్మది కలుగుతూ ఉంది, వాక్యం మనల్ని ఓదారుస్తూ ఉంది, వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది. ఈరోజు మనం ఆలోచించాల్సిన సత్యం ఏంటంటే యవనస్తులు వారి హృదయాన్ని ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా యవనస్తులు ఉన్నారేమో, నేను చెప్తున్న సత్యం ఇది. యవనస్తులు మీ హృదయాన్ని ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోండి. ఎలాగో శుద్ధి చేసుకోగలరంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా. వాక్యమే మనల్ని జాగ్రత్త పరుస్తుంది. హల్లెలూయా. వాక్యమే మనకు సంరక్షణ, వాక్యమే మనకు ఒక కోటలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ యవనస్తులారా, చెడ్డ దినాలలో ఉన్నాం, లోకము కల్మషమైపోయింది, మాయలోకంలో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అక్క చెల్లి తమ్ముడా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మానకైన సమాజాన్ని కూడుకుంటూ ప్రభుని గణపరచుకో. నీ జీవితాన్ని దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. వాక్యముతో నీకు తెలివి నింపుతాడు, వాక్యముతో నీకు కావలసిన శుద్ధిని దయచేస్తాడు, వాక్యముతో నీ పాదములకైనా దీపముగా నిలబడి నీ మార్గములు సరళము చేస్తాడు. కాబట్టి ఏది ఇంపార్టెంటో తెలుసుకొని తెలివిగా మనం బ్రతకాలా. దేవుని మందిరానికి మానక వస్తేనే, సమాజంగా కూడుకుంటేనే, ఒకరినొకరు హెచ్చరించుకుంటేనే ఇవన్నీ కూడా మనము పొందుకోవచ్చు. ఎవరి కొద్ది వాళ్ళు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే ఊరికి బయటకు వచ్చి ఈరోజు ఏం చెప్పాడు పాస్టర్ అయ్యా అంటే ఇక్కడ జరిగిందంతా ఎవడన్నా చెప్పగలుగుతాడా? ఎవడు చెప్పలేడు. ఏదో 2-3 మాటలు దాని గురించి చెప్పినాడు, దీని గురించి చెప్పినాడు. అది ఇక్కడికి వస్తే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా వింటాడు. కానీ ఈరోజు మనుషునికి ఏం లేదంటే సమయం లేదు. దేవుడు అంటున్నాడు కదా, సముద్రమే నా మాటకు లోబడింది, మనుషునికి మాత్రం ఏం లేదంట? భయం లేదా, వణుకు లేదా? ఈరోజు ఒకవేళ ఆ మూడంతల నీళ్లు ఈ ఒకంతను దేవుడు ఒకవేళ కోపం పడి నోవాహు కాలంలాగా సముద్రమా కమాన్ సునామీ పొంగు అంటే మన బతుకు ఏమైపోతుంది? ఒకవేళ సముద్రంలో నుంచి ఒక పొంగు పొర్లింది అనుకో, ఇంకా మన నీళ్లు మన మీద పడతాయో పడవా? పడతాయి. రాయలసీమ వాళ్ళకి ఏ సముద్రం లేదు అనుకుంటారు చాలామంది. మనకు సముద్రాలు అవసరం లే, నదులే చాలు. నదులే ఏర్లై పారుతాయి. సముద్రం పొరపాటును ఉప్పొంగితే, సముద్రం ఏ ఒక్కరవో అల్లాడించినా, ఏ ఒక్కరవ ఏం జరిగినా తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తే వానలు పడతాయి. వానలు వస్తే ఏమవుతాయి? ఆరిన నేల ఏమవుతుంది? వాన పడితే తడిసిపోతుంది, ముద్ద అయిపోతుంది, ఇల్లులు కూలిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఒక 40 రోజులు రాత్రి పగలు నోవాహు లాగా ఈ కాలంలో వాన పడింది అనుకో, నువ్వు 2 కోట్లు పెట్టి పెద్ద టవర్ కట్టు, ఏమైపోతుంది? అది కూలిపోవాల్సిందే. భూమిలోకి నీళ్లు పోయినప్పుడు ఆ భూమికి సారత్వం ఉంటుందా? ఉండదు. నువ్వు 10 అడుగుల నుంచి రాయి కట్టు, భూమిలో సారత్వం పోతే ఆ ఇల్లు ఒరిగిపోవాల్సిందే.
సమస్త భూమి, ఆకాశము, సముద్రము సమస్తం దేవుని మాటకు లోబడుచున్నాయి. మరి ఈరోజు దేవుని స్వరూపంలో చేయబడిన మనం మాత్రము దేవునికి లోబడలేకపోతున్నాం. ఆయన సన్నిధికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాము. సమయాన్ని సద్వినియోగము చేసుకోలేకపోతున్నాము. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించుచున్నది. అందరూ రక్షణ మారు మనసు పొంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాక్యం అనే వెలుగులో మన జీవితాన్ని భద్రపరుచుకుంటూ, వాక్యముతో మన జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ, యవనస్తుడా, సహోదరి సహోదరుడా, పెద్దలారా, ప్రభు విషయంలో ఒక స్థిరత్వం కలిగి ఒక బలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని చీకటిని పారుదోలి వెలుగు మన మీద ఉదయించబడాలి. ఆ రీతిగా మనం బ్రతుకుతేనే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవచ్చు. ఏ ఒక్కరమో పొరపాటు జరిగినా దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేం. నేను చెప్పేది దేవుని దగ్గరికి పోవాలంటే నువ్వు ఫుల్ క్లారిటీతో శుద్ధీకరణతో నువ్వు పోతే దేవుని నిన్ను మహింపరుస్తాడు. దూతలు ప్రతిగానము చేస్తున్న సమయంలో నీవు కూడా ఆ దూతలతో కలిసి దేవునికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే చెప్పే అవకాశం దేవునికి ఇస్తాడు. దేవుని సన్నిధి అంట ఎలాగుంటుందంటే, ఒక మాట చెప్తాను చూడండి ఒకసారి. దేవుని రాజ్యం, దేవుని పరలోక రాజ్యం అక్కడ ఎలాగుంటుందంటే, దేవుడు ఇలాగే ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. తండ్రిని దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. కుమారుడు మధ్యవర్తిగా ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సన్నిధిని అంతా నడిపిస్తూ ఉంటాడు. ఇటుపక్క వాయిద్యాలు వాంచేవారు ఉంటారు, ఇటుపక్క హతసాక్షులైన వారు, సేవకులు, సువార్థికులు, ఎవాంజలిస్టులు, పరిశుద్ధులు, దూతలు, వీళ్ళందరూ ఉంటారు. లాస్ట్లో మనం ఉంటాం. యాడుంటాం మనము? యానో లాస్ట్లో ఉంటాం. ఈడేమో మనిషి పరిగెత్తుతాడు, నేను ముందు. కానీ దేవుని కాడ మనం అందరం హతసాక్షులైన తర్వాత, క్రీస్తు సేవకుల తర్వాత, సువార్థికుల తర్వాత, మిషనరీల తర్వాత ఎంతోమంది ఉంటారు మన ముందర. గనులు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, దేవుని కోసం మరణించిన వారు, దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్న వారు, దేవుని కోసం అన్ని త్యాగం చేసిన వారు అందరూ ముందర ఉంటారు. ఏం చేయడంలో మనం మాత్రము ఊరికే దేవుడు లోపలికి పంపించి అది అమ్మూలను కూర్చోపోరు అంటాడు దేవుడు. అది పరిస్థితి. మనం ముందు లైన్లో పోవాలంటే దేవుడు చెప్పిన అడుగు జాడల్లో మనం ఏం చేయాలా? నడవాలి. దేవుడు చెప్పిన దారిలో మనం నడిస్తే ఆ లాస్ట్లో నుంచి కనీసం మధ్యలో కన్నా మనం రాగలుగుతాం. ఆ సింహాసనం చూడాలా, ఆ దేవుణ్ణి చూడాలా, ఆ రాజ్యం ఎలాగుంటుందో, ఆ బంగారు వీధులు ప్రతి గానంలో వినపడతాయంట. అంటే ఉదాహరణకి ఇప్పుడు పరిశుద్ధుడు అన్నాను అనుకో, ఆటోమేటిక్గా ఇటు పక్క నుంచి ఏమొస్తుంది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఇంకా గ్యాప్ ఉండదు ఆడ. ఈడన్నా మనం రోజుసేపు ఒక గంట వాక్యం ఆకలేస్తుంది, 12 అయితేనే ఆకలేస్తుంది మనకంగా. ఎప్పుడు తినాలన్న మాదిరి 12 అయితేనే ఇంకా ఆకలి. పొద్దున్న టిఫిన్ తింటాం. నేను అందుకే చెప్తాను, చాలామందికి ఏం చెప్తానంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తినేరండి. ఉపవాసం ఉండి బల్ల తీసుకోవాలని బైబిల్లో ఎక్కడ లేదు. ఈ మాట క్లారిటీగా చెప్తున్నాను నేను. బైబిల్లో ఎక్కడ కూడా లేదు. మీరు పచ్చుండి బల్ల తీసుకోవాలని ఎక్కడ లేదు. సంతోషంగా, సమాధానంగా, పరిశుద్ధంగా బల్లలో చేయాలని ఉంది. కానీ మీరు పచ్చుండి కడుపు మార్చుకుంటా, సేవకుని మీద గొనుగుతా, ఇంకా అయిపోలేదు, ఇంకా ఆ బల్ల తీసుకున్నా ఒకటే, తీసుకోకున్నా ఒకటే. పరిశుద్ధంగా రండి, సమాధానంగా రండి. ఒకవేళ మీరు ఉండగలిగితే ఉండండి, అది మీ ఇష్టం. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖమును చిన్నపుచ్చుకొనక, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖమును ఇతరులకు తెలియపరచు. కొంతమంది ఉపవాసం అని, నేను ఈరోజు ఏం తిని రాలే. కొంతమంది ఏం చేస్తారు? వేరే వాళ్ళకి చెప్పుకుంటారు అప్పుడే, నేను ఈరోజు ఏం తిని రాలే, ఉపవాసం ఉన్నా. అది కూడా చెప్పకూడదంట. ఏంది? ఈరోజు కొంతమంది నేను ఏం తినలేమ్మా, గలాస్ నీళ్ళు తాగినా అంతే, ఇంకా నేను ఊరికి మజ్జిగ తాగినా అంతే. ఈరోజు అట్లా ఉపవాసాలు కూడా చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ పాస్టర్ వాక్యం చెప్తా ఉంటే అక్కడ కూర్చొని ముఖం అంతా మాడిపోయి ముడుచుకుపోయి ఉంటుంది. ఇంకా అప్పుడు పాస్టర్కి వాక్యం చెప్పబోదు అవుతుందా? కాదు. నవ్వుతూ ఉండరు, ఇంకా ఇటు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఐదు చేస్తాడా అని. ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖమును చిన్నబొచ్చుకొనకుండా సంతోషముగా ప్రభువుని గణపరచాలి. కాబట్టి ప్రభు మందిరానికి వచ్చే మనము ఏ కొరత లేకుండా రండి, అన్నీ తీసుకొని పోండి. సంతోషము, సమాధానం, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మానక ప్రభు మందిరానికి చేరిన మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇక నుంచి నీ మందిరాన్ని నేను విడువను. ప్రతి వారము నీ సన్నిధిలో బల్లలో చేయి వేస్తా.
నా జీవితాన్ని కాపాడుకుంటా, పరిశుద్ధపరచుకుంటా, నా నడవడిక, నా మాట, నా తీరు, నా సమస్తము కూడా ఇక నుంచి నీకు నచ్చినట్టుగా ఉంటా ప్రభువా అని ప్రభువుని అడగండి. నీలో ఉన్న చీకటిని దేవుడు తీసివేస్తాడు. గణాంధకారంలో నేను ఆయన వెతికి రక్షిస్తాడు. కొండల్లో ఉన్న, లోయల్లో ఉన్న, ఇరుకులో ఉన్న, నువ్వు విశాలతలో ఉన్న దేవుని అడుగు, నీకు ఇరుకు మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఇరుకు మార్గంలో వచ్చిన నేను అనవసరంగా యేసుప్రభుని నమ్ముకున్న, అనవసరంగా బాప్తిసం తీసుకున్నా, ఎవరు ఉంటారు ఇంత ఖచ్చితంగా, ఎవరుంటారు, పో అయిపోయింది పో అని ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. బాప్తిసం తీసుకొని మళ్ళా 2-3 బాప్తిసాలు తీసుకుని కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ త్రాగుడికి బానిసై, దానికి బానిసై, దీనికి బానిసై, లోకంలో వాటన్నిటికీ బానిసలు అయిపోయిన బతుకు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలని చెప్తున్నాను, మనము ఆ రీతిగా ఉండకూడదు. ఒకరినొకరు ఏం చేయాలంటే మనము హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు ప్రేమతో సత్కార్యములు చేసుకుంటూ ఒకరినొకరు గణపరుచుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి నీ దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకో, అరే నాకు బాగాలేదురా, నా పరిస్థితి ఇదిరా అదిరని అనుకో, వారిని మనం ఏం చేయాలంటే, అరే నువ్వు అటు అనుకోవద్దురా, దేవుడు నేను లేపుతారా దేవుడు అని మనకి ఏం చేయాలి, మనము ఒక బూస్ట్ ఇవ్వాలి. మనకి ఏమి ఇవ్వాలి, మనకి ఒక ధైర్యం, ఒక బూస్ట్ ఇవ్వాలి మనకి. అంతేగాని అబ్బా నేను చెప్తే నువ్వు విన్నావు, అనవసరంగా చేసినావు, నేను ఎవడు ఆపలేడు రా దేవుడు అంటే ఇంక అయిపోయాయి. వానికి ఇంటికి పోతేనే మనసు బాగుంటుందా? ఉండదు. సత్కార్యములు చేయి, మేలు చేయి. మేలు చేసే దేవుడు మనకు ఉండగా మనము కూడా ఇతరులకు ఏం చేయాలా? మేలు చేయాలా. మేలు చేయడం అంటే ఏదో ఇంట్లో పాత చీరలు మిగిలిపోయేంటి, చినిగిన చీరలు తెచ్చి దారిలో వెలుగు పంచడం కాదు. మేలులంటే ఇంట్లో మిగిలిపోయిన బూ తీసుకొని పోయి దాన్ని అడుక్కుని ఇచ్చేది కాదు. మేలులంటే మనము తినే దాంట్లో నుంచి కొంచెం పెట్టడం, మనం కట్టుకునే దాంట్లో నుంచి కొంచెం పెట్టడం, మనం సంపాదించే దాంట్లోనే కొంతమందికి సహాయం చేయడం, ఇది మేలులు, ఇది సేవ. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాలని సత్యము. చాలామంది ఏదో మిగిలిన చీరలు, కుళ్ళిపోయిన చీరలు ఇచ్చి మేము సేవ చేసినాము అనుకుంటారు. చినిగిపోయిన సకాలు, పొట్టైన సకాలు పని ఇచ్చి ఇళ్ళమ్మల ఆటోలకు వస్తారు, అనాథ పిల్లలకు పంచండమ్మా అని. ఈ ఏదో పెద్ద కొత్తటి తెచ్చి షోరూంలో తెచ్చి ఇచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు దేవుని విషయంలో ఏదైనా సరే, నేను చెప్పేది అదే మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నానంటే, ఒక క్లారిటీగా, ఒక శ్రేష్టమైనవి మన ప్రభువుకి మనము సమర్పించాలి. ప్రభు మందిరంలో ఉండే విశ్వాసులకు కూడా అంతే. సత్కార్యములు చేసే విషయంలో ఏ రీతిగా కూడా కాంప్రమైజు కాకూడదు. ఏదైనా సపోజ్ ఉదాహరణకి చెప్తున్నా వినండి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య మీద పడింది అనుకో, సంఘం అనే వాళ్ళు ఏం చేయాలి, అతనికి ఏం కలగాలంటే, నాకు నా సంఘం ఉంది అనే భరోసా రావాలా. ఏం రావాలి అతనికి? నాకు నా సంఘం ఉంది, నా కోసం ప్రార్థించే నా పాస్టర్ ఉన్నాడు, నా కోసం ప్రార్థించే మా పాస్టర్ ఉంది, నేను వాళ్ళ కాడికి పోయి పడతా, వాళ్ళే చూసుకుంటారు నన్ను అనే భరోసా రావాలా. ఆ రీతిగా బ్రతుకుతేనే, ఆ రీతిగా జీవిస్తేనే, సత్కార్యములు ప్రేమతో మనకున్నా లేకపోయినా దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితే, ఒకవేళ ఈ లోకంలో మనం కొరతలో ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరికి పోయినప్పుడు విశాలత, సమృద్ధి, సమాధానంతో దేవుడు అక్కడ మనం గణపరుస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో, సంఘ విషయంలో, సంఘ విస్తీర్ణ విషయంలో నేను చెప్పే మాట ఇది, సత్కార్యములు చేయండి, ప్రేమ చూపించండి, ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా అంటే మళ్ళీ కొంతమంది ఎగతాళి చేసుకోవడం అనుకుంటే, ఎగతాళి చేసుకునేది కాదు ప్రేమ అంటే. ఎగతాళి చేసి సంఘాలకు వచ్చిన కొంతమంది ఎగతాళి చేసుకుంటూ ఉంటారు, వాయా వరుసలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఎగతాళి చేసుకుంటా, నవ్వుకుంటా, కిలికిలు ఆడుకుంటా. ఇవన్నీ పనికిరావు దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉన్నా నిష్టగా ఉంటే, డిసిప్లైన్గా, క్రమశిక్షణతో ఉండాలా. ప్రభు సన్నిధిలో ఉంటే ఒక సైనికుల్లాగా ఉండాలా, నిశ్శబ్దముగా ఉండాలా. ప్రభు మాటలు మనము చెవిని పెట్టుకొని వినాలా. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నానో ఆశతో వచ్చి దేవుడు చెప్పింది మాత్రమే విని వెళ్ళాలా. వేరేటన్నీ ఎక్కించుకొని అసలేంది మర్చిపోయిపోతారు కొంతమంది కదా. ఈరోజు పాడుతున్న కళ్యాణ కాడికి మా చిన్నమ్మ వచ్చింది, అయిపోయా. ఇంకా చిన్నమ్మ వచ్చింది, ఏం మర్చిపోయింది? వాక్యం మర్చిపోయింది. ఏం చెప్పాడు కళ్యాణ్ బాబు అంటే, నేను మా చిన్నమ్మతో మాడుతాను, నేనే మర్చిపోయినానే. నేను చెప్పేది అదే మీకు. చాలామంది సంఘాలకు వచ్చినటువంటి వారు, చాలామంది పరిస్థితులు అలాగ ఉన్నాయి. చాలా రకాలుగా ఈరోజు మనం ఆలోచించాల్సిన చాలా సంగతులు ఉన్నాయి. ఇంకా తెలుసుకోవాలా. లోతుగా వెళ్ళండి, దేవుడు చెప్పిన మాటలు తెలుసుకోండి. ఒకవేళ మీరు బాధపడవచ్చు, ఏంది కళ్యాణ్ బాబు ఇంత మకాన్ని అంటాడు, ఇంత కఠినంగా చెప్తాడు, ఏదైనా ఉన్నట్టు మాట అనుకోవచ్చు. కానీ అది వాక్యం. దైవ సేవకుడు మేలే కోరతాడు కానీ కీడు కోరడు. దేవుడు దైవ సేవకుడు ఒక సేవకుడు అన్నాడు ఈ మాట. బిలిగ్రహం గారని
ప్రపంచం అతిపెద్ద సేవకుడు ఆయన, బిలీ గ్రహం గారు. ఆయన ఒక సభ పెడితే 15 లక్షల మంది వస్తారు, అంత పెద్ద ఫేమస్ ఆయన. ఆయన అంటున్నాడు, ఆయన చనిపోయినాడు ఇప్పుడు రీసెంట్గా, 95 సంవత్సరాలకు 96 సంవత్సరాలు ఆయన చచ్చిపోయినాడు. ఆయన ఒకరోజు సభలో అంటున్నాడు, దైవ సేవకుడు దేవుడు ఇద్దరు ఒకటేనంట. దైవ సేవకుడు అంటే దేవునితో సమానము, దేవుడు అంటే మనతో మాట్లాడేవాడు. అంటే దైవ సేవకుని ఒక రాయబారిగా పెట్టుకుంటాడంట దేవుడు. అర్థమైందా? దైవ సేవకుడు అంటే ఎవరు? ఇప్పుడు ఒక రాయబారి అంటే ఏముంది? ఇద్దరిని ఏం చేయగలుగుతాడు రాయబారి? ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా ఉందమ్మా. పాకిస్తాన్కి రాయబారులు ఉంటారు, మన ఇండియాకు రాయబారులు ఉంటారు. యుద్ధం రాకుండా వీళ్ళిద్దరూ కింద తిప్పలు పడతా ఉంటారు. కింద ఒరే పోయి మీ రాజుకు చెప్పుకోరా, నువ్వు పోయి మీ మోడీకి చెప్పుకోరా, నువ్వు పోయి నీ ఇమ్రాన్ ఖాన్కి చెప్పుకోపోరా అని వీళ్ళు తిప్పలు పడతా ఉంటారు. ఎవరు? ఈ రాయబారులు. ఈ రాయబారుల వల్లనే ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం. లేదంటే రాజులు ఇప్పుడు మీకు వాస్తవం తెలుసో తెలియదో, నార్త్ కొరియా అని కిమ్ అని ఒక అతను ఉన్నాడు, మన మోడీ లాగా. అక్కడ కిమ్ అని ఒక అతను ఉన్నాడు. అతని దగ్గర 1 కోటి మంది జనాలు ఉండేది. ఎంతమంది? 1 కోటి మంది జనాలు ఉండేది ఆ దేశంలో. కానీ అతను ఏమంటున్నాడంటే, అమెరికాతో ఛాలెంజ్, నువ్వు నా జోలికి వస్తే నీ దేశాన్ని కూల్ చేస్తా అంటున్నాడు. ఎంతమంది ఉన్నారు అతని దగ్గర? 1 కోటి మంది జనాలతో ఏమంటున్నాడు? నువ్వు నా జోలికి వస్తే నీ దేశాన్ని కూలుస్తా అంటున్నాడు. ఏముంది తెలుసు అతని దగ్గర? ఒక న్యూక్లియర్ బాంబు ఉంది. ఆ న్యూక్లియర్ బాంబు, ఒక్క బాంబు చాలంట, దేశం అంతా వణిగిపోతుందంట. అతను అంటున్నాడు, నా టేబుల్ మీద ఒక బటన్ పెట్టుకోండా, నువ్వు కానీ తోక తిప్పితే బటన్ ఒత్తుతా అంతే, ఏం ఆలోచన చేయను అన్నాడంట. ఎవరితో? అమెరికాతో అన్నాడంట. ప్రపంచంలోనే అంత గొప్ప అమెరికాను ఇతను ఒక బాంబుతో భయపెడతా ఉన్నాడు. ఏదో ఒక రోజున ఆ బాంబు ఎక్కడుందో కనుక్కుంటారు. వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వేస్తా. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ మీద జరిగింది. ఇప్పుడు యుక్రెయిన్ ఒక అధ్యక్షుని ఇంటి మీద రష్యా వాళ్ళు ఏకంగా బాంబులు పిలిచినారు. ఇంటి మీదనే సావాలని అయిపో. ఆలోచన చేయండి. అంటే రాజులే చంపుకుంటున్నారు, దేశాలు భూస్థాపన అయిపోతూ ఉన్నాయి, శిథిలాలు అయిపోతూ ఉన్నాయి, దేశాలు విడిచి పారిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీరు లేక తిప్పలు పడి ఎంతోమంది ప్రయాసపడి చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఇంకా ఎన్నో యుద్ధాలు జరగబోతున్నాయి, చాలా రకాలుగా యుద్ధాలు రాబోతూ ఉన్నాయి. జాగ్రత్త. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, తెగుల నుంచి కాపాడుతున్నాడు, యుద్ధాల నుంచి ఎందుకంటే ఆయన వైపు మన మనసుని తిప్పుకోవడానికి. ఇంకా నువ్వు మారకపోతే, ఇన్ని జరిగినా, నీ చుట్టూ జరుగుతూ ఉన్నా, ఇంకా నీవు నీ హృదయాన్ని మార్చుకోకపోతే నష్టపోతావు. నీ కుటుంబం నష్టపోతుంది, నీ పిల్లలు నష్టపోతారు. జాగ్రత్త. ఇంకా లోకంలో వాటి కొరకు ప్రయాసపడి అన్నీ నీ కళ్ళ ముందర చూస్తున్నావు. ప్రతిదీ న్యూస్ పేపర్లో, టీవీలో, సోషల్ మీడియాలో, సెల్లులో ఎక్కడ చూసినా ఏం జరుగుతుందో అన్నీ 5 సెకండ్లో తెలిసిపోతుంది ఇప్పుడు కదా. 5 సెకండ్లో తెలిసిపోతుంది. ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు అంతగా విస్తరించిపోయింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. సముద్రం మన మీదికి రానియకుండా ఏం అడ్డం పెట్టినాడంట? ఇసుకను అడ్డం పెట్టినాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత జ్ఞానం ఆయనకు, ఎంత జ్ఞానం ఉంది ఆయనకు. సముద్రం చెప్తున్నాడు, సముద్రమా నువ్వు ఎంత గర్జించుకో, ఎంతైనా అలలు రా, ఇసుక మాత్రం నువ్వు దాటాలి. ఒకవేళ ఇసుక దాటితే ఆలోచన చేయండి. అంటే సముద్రం ఇప్పుడు ఎవరికి లోబడింది? దేవునికి లోబడింది. ఆకాశం, ఒకవేళ ఆకాశమా స్టార్ట్ చేయరా, వర్షం కుమ్మరించరా అంటే ఆకాశం వర్షం పడుతుందా? పడుతుంది. మరి ఆకాశం కూడా దేవుని మాట వింటా ఉంది. భూమి సమస్తం అన్నీ. ఇప్పుడు జపాన్లో జస్ట్ భూకంపము అట్లా అన్నిందంట భూమి, అంతే. భూమి జస్ట్ అట్లా ఊగిందంట అంతే. వాళ్ళు కట్టుకున్న ఇల్లులు, రోడ్లు, బ్రిడ్జిలు అన్నీ ఇట్లా పడిపోయినాయి. కొన్ని వేల కోట్లు ఊరికి భూమి అట్లా అన్నింది అంతే. ఎక్కడోళ్ళు అక్కడే స్తంభాల కాడ, రోడ్ల మడి ఆడబడితే ఆడ మోకరించి, ప్రభువా మేము పాపులం, మమ్మ క్షమించి అన్నారంట. హల్లెలూయా. నేను చెప్పే దేవుడు ఎప్పుడోసారి మనం కూడా అటు అంటాడు. అన్నప్పుడు మనం తెలుసుకోకుండా ఏందో ఎవరో నన్ను కదిలినారే అనుకున్నావు అనుక అయిపోయి. ఒక్కోసారి దేవుడు మనల్ని బలంగా దర్శిస్తాడు. కొంతమందికి ఎలా దర్శిస్తాడంటే, దేవుడు ఆరాధన జరిగేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఈ మన హృదయము చెలించిపోతూ ఉంటుంది. దేవుడు నాతోనే మాట్లాడతాం అనే కొంతమందికి ఏమో అంటే ఇట్లా గూస్ బంప్స్ లాగా వెంట్రుకలు నిలుక్కోవడము, ఏదో ఒక చలనం రావడము, ఎవరో మనతో మాట్లాడినట్టు ఉండడము. ఇట్లా ఇదంతా ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. నీ హృదయము, దేవుని హృదయము ఏకమైనప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి.
నువ్వు తెలుసుకోవాలా, సత్యం తెలుసుకోవాలా. దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీవు లోకముల వాటన్నిటిని విడిచిపెట్టుకొని, దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టుకొని క్రీస్తు కోసం నువ్వు బ్రతికితే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో కూడా చెప్తున్న మాట ఇదే: మానక సమాజముగా కూడుకోండి. మానక సమాజంగా కూడుకుంటే ప్రభు మనల్ని గణపరుస్తాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం ముగింపులో వచ్చేసినాము. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం కొన్ని వచనాలు. ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకు పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా మీద నుండున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు చేయి చాపి దానిని పట్టుకొని ఓడలోకి తీసుకొని అతడు మరి 7 దినములు తాలి మరల ఆ నల్ల పావురంను ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలం నాది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండి గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహు తెలుసుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న మాట దేవుడు మనతో చెప్తున్నాడు. నోవాహు కాలంలో వాన పడింది కదా, వాన పడింది, సమస్తం వెళ్ళిపోయారు, అందరు చనిపోయారు, భూరాజ్యం అంతా నాశనం అయిపోయింది. ఎంతమంది బతికారు తెలుసా మీకు? ఎంతమంది బతికినారు? ఎంతమంది? 8 మంది. ఎంతమంది? 8 మంది. 8 మందితో పాటు పశువులు, జంతువులు జతలుగా బ్రతికాయి. ఎన్ని రోజులు వాళ్ళు? ఇప్పుడు వాన ఆగిపోయింది. వినండి ఒకసారి. 40 నా వైపు చూడండి కొద్దిసేపు. 40 రోజులు కుంభవర్షం పడింది, అందరూ చనిపోయినారు, అంతా బాగుంది. ఇప్పుడు వాన ఆగిపోయింది. వాన అయిపోయినాక ఇప్పుడు నోవాహు ఓడలో నుంచి ఇంకా దిగల ఎదురు చూసినాడు. ఎన్ని రోజులు తెలుసా? సంవత్సరం ఉన్నాడు పడవలోనే. వాన ఆగిపోయిన తర్వాత సంవత్సరం రోజులు పడవలోనే ఉన్నాడు. పడవలో ఉండి కిటికీ తీసి ఫస్ట్ దేన్ని పంపించినాడు? ఒక కాకిని పంపించినాడు. ఒక కాకి బయట పోయి చూసి రాపోరు నాయనా, భూమి అంతా ఆరిందేమో చూడిపో, ఇంకా బయటికి పోదాం, మనము బయటికి పోయి మన మనం బతుకుందాం, చూసి రాపో అని కాకిని బయటికి పంపిస్తే కాకి బయటికి పోయి ఆ నేల మీద ఎవరు లేరు కదా, ఏమున్నాయి ఇప్పుడు నేల మీద? ఏమున్నాయి? శవాలు ఉన్నాయి. ఈ కాకి శవాలను చూసేసరికి తిరిగి రాలే. ఏం రాలేదు? ఆ శవాలను చూసుకొని అబ్బా ఇంకా ఏం తిండి దొరికింది నాకని ఇటు అటు అక్కడ ఏమని రాశాడు? ఆ కాకి ఇటు అటు తిరుగుచుండెను. ఇంకా రాలే. ఎవరి కాడికి రాలే? అది వదిలోని కాడికి రాలే. ఈరోజు మనం కూడా అంతే. చాలామంది కాకి లాంటి స్వభావం మనలో ఉంది. దేవుడు ఒక్కోసారి మనం వదులుతాడు, ఇట్లా పోయి సంతోషంగా బతుకంటున్నా, ఆనందంగా ఉండండిరా నైనా అని. మళ్ళీ తిరిగి ఆడికి రావాలా? వదిలోని కాడికి రావాలా? ఎక్కడ వదిలినాడు, ఎక్కడ మనకు దీవించినాడు, ఎక్కడ మనకు ఆరోగ్యం వచ్చింది, ఎక్కడ మనకు శక్తి వచ్చింది, అక్కడికి రావాలా. కానీ మనము ఇటు అటు, ఈడొక కాలు ఆడొక కాలు, ఈ యొక్క చర్చి ఆ చర్చి, మన రేంజ్ ఇది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు కాకులు. మీరంటే మళ్ళీ మీరు కాదులే, దేవుని వ్యతిరేకించిన వారు కాకి లాంటి స్వభావం కలిగిన వారు చాలామంది ఉన్నారు. పైకేమో స్నేహితంగా, పైకేమో మంచివారిగా. నోవాహు నమ్మినాడు పాపం, కాకి పోయి ఖచ్చితంగా మనకు ఉండేది చెప్తాను. నోవాహు ఏమో నమ్మి పాపం వదిలినాడు, కిటికీలోంచి అట్నే వదులుతానే ఆ ఆకాశం అదంతా చూసి, ఆ భూమి చూసి, శవాలు చూసి, ఆ కాకి ఇంతకాలం కాకి అన్నం పెట్టినాడు లేదా నోవాహు? కానీ కాకి యజమానిని ఏం చేసింది? మర్చిపోయింది. ఈరోజు చాలామంది సంఘాలలో సేవకుడు కన్నీరు పెట్టి ప్రార్థన చేసి మర్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్న గొడవలు, ఏదో చిన్న వాటికి ఆ పాస్టర్ అటంటాడు, ఈ పాస్టర్ అటంటాడు, ఇటంటిది. కొంతమంది పాస్టర్ ఏంది అటంటాడు, పాస్టర్ మీద ఇటంటిది. కాకుల్లాంటి స్వభావం. ఈరోజున తెలుసుకున్న సత్యం, నీకోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేసినటువంటి సేవకుని విడిచిపెట్టద్దు.
నీ పక్కన వాళ్ళు అందరూ పోయి చెప్తారు, ఏమై నువ్వు లేరా, ఏంటికి లేరా, ఈడ లేదు, మనకు ఆడ లేదు, టౌన్కి పో, ఆడికి పో. ఆలోచన చేయండి, ఏం బుద్ధి ఇది? కాకి బుద్ధి. కాకి బుద్ధి దేవునికి తెలిసింది. తర్వాత నోవాహు తర్వాత ఎవరిని పంపించినాడు? ఇంకా ఏం పావురం అది? ఏం పావురం అన్న చదవండి. ఏం పావురం? తెల్ల పావురమా, నల్ల పావురమా? నల్ల పావురం పంపించినాడు. ముందు కాకి ఏ కలర్లో ఉంటుంది? పావురం ఇప్పుడు ఏ కలర్లో పంపించినాడు? అంటే ఇప్పుడు రెండు ఒకటే కలరే. బాగా ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు సంఘంలో ఉన్న బిడ్డలు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి అసలైన కాకి స్వభావము, ఇంకొకటి కాకిని పోలినటువంటి పావురం. ఈ కాకి కలర్లో ఉన్నటువంటి ఈ నలుపు రంగులో పావురము వదిలినాడు. పోయి చూసినా పోయి నువ్వన్నా వానికి ఎంత చేసినా కూడా మేలు చేసినా వాడు రాలే. వానికి పూటకి అన్నం పెడతానే వాడు సీటికి మాటికి అని అరిచినప్పుడల్లా వానికి ఏదో ఒకటి పెడతా, వాడు రాలే. నువ్వన్నా పోయి చూసినాపు అంటే ఈ పావురం అంతా చూసి మళ్ళీ ఏం చేసింది? తిరిగి వచ్చిందంట. హల్లెలూయా. తిరిగి వచ్చింది. మళ్ళీ కొద్ది దినాల తర్వాత, అంటే ఎందుకు తిరిగి వచ్చిందంటే ఇంకా నీళ్ళు అక్కడక్కడ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా భూమి ఆరలా. కొద్ది దినాల తర్వాత మళ్ళీ 7 దినాల తర్వాత మళ్ళీ అదే నల్ల పావురాన్ని వదిలాడు. వదిలినప్పుడు ఆ పావురం పోయి సాయంత్రం వచ్చేటప్పుడు ఒక ఒలీవ మొక్కను నోటను పెట్టుకొని వచ్చిందంట. ఇప్పుడు పావురానికి మాటలు వస్తాయా? ఆలోచన చేయండి. ఇప్పుడు పావురానికి మాటలు వస్తాయా? వచ్చి నోవాహు బయటంతా ఆరిపోయింది, భూమి అంతా తయారైంది అని చెప్పగలుగుతుందా? చెప్తుందా? చెప్పలేదా? చెప్పలేదు. కాబట్టి అది ఏం చేసిందంటే దేవుడు దాన్ని తెలివి చెట్టించినాడు. ఒక ఒలీవ మొక్క నోట పెట్టుకొని వచ్చింది. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఆ భూమి మీద ఏం పండుతున్నాయి? చెట్లు పండుతున్నాయి. అంటే దాని అర్థమైంది ఇప్పుడు ఆ భూమి ఆరిందని అర్థం. హల్లెలూయా. అంటే పావురం ఎంత తెలివి ఉందో చూడు. మనం చూసిరా నాయన అంటే కాల్చి వచ్చాం. ఒరే ఏదో ఈ పని చేసుకొని రాపో నాయనా అంటే అటు పోయి కాకి మాదిరి నాన్న బండి తీసుకుని ఏదన్నా తేపోరా నాయన అంటే కాకి మాదిరి ఇటు పోయి ఏరా ఇంతసేపు అంటే ఆడ క్యాన్ ఇంత లేట్ అయింది నాది. ఈరోజు ఎమర్జెన్సీని తెలుసుకోవాలి. తల్లిదండ్రులు చూడండి, పిల్లలకు రే అర్జెంటుగా పోయి పసుపు తీసుకొని రాపోరా, అన్నము పొయ్యి మీద పెట్టినా అయిపోయింది, ఇంట్లో తేపోరా అని వానికి ఒక 2 రూపాయలు ఇచ్చింటుంది అమ్మ. వాడు రాడు, వాడు తెలుసుకోలేడు ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది, మా అమ్మ అర్జెంటుగా తెమ్మనింది అనుకోలేవాడు. ఆడికి పోయి ఆడికి వాంతో మాట్లాడింది మర్చిపోయి జోరం డబ్బులు పెట్టుకుంటాడు. టక్కున ఆడేటప్పుడు గుర్తు, ఉర్రే మా అమ్మ కారం పొడి దమ్మనింది కదా. అంతలోపల వీళ్ళ అమ్మ ఇంటికాడ తెడ్డు కట్ట పట్టుకుంటుంది, ఇంకా రారా నువ్వు అని. కొంతమంది కాకి లాంటి స్వభావం. ఎమర్జెన్సీ తెలుసుకోవాలా. దేవుడు ఇప్పుడు నోవాహు తెలుసుకోవాలని కాకిని పంపించాడు. కాకి ఏం చేయాలా? తిరిగి వెనక్కి రావాలా, కానీ రాలా. ఈరోజు మనం కూడా అంతే. దేవుని విషయం, దేవుడు మనకి ఎన్ని మేలులు చేసినా తిరిగి ఆయన వద్దకు మనము రావడంలా. ఈ నల్ల పావురం మాత్రం తిరిగి యజమాని దగ్గరికి వచ్చింది. ఎలాగొచ్చిందంటే ఒక ఒలీవ మొక్కను, ఒక ఆకు మొక్కను నోట్లో పెట్టుకొని వచ్చింది. దాని అర్థం ఏంటంటే భూమి ఆరిపోయింది, వృక్షాలు పండినాయి, ఇంకా మనకేం భయం లేదు అని ఒక సిగ్నల్ చేసింది. నోవాహుకు పెట్టిన దానికి, సహాయం చేసిన దానికి, తన యజమానునికి ఆ నల్ల పావురము కృతజ్ఞతగా ఉండింది. ఈరోజు మనం కూడా, నేను ఓపెన్గా చెప్తున్నాను, దైవ సేవకునికి మనం కృతజ్ఞతగా ఉండాలి, సంఘానికి కృతజ్ఞతగా ఉండాలి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు మనం కృతజ్ఞతగా ఉండాలా. అన్న మీ సంఘం అందరూ ప్రార్థన చేసింటే నేను బాగుపడినాను, అన్న అక్క మీరు ప్రార్థన చేసింటే నేను బాగుపడినాను. ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్తారు కదా. సాక్ష్యాలు చెప్పినాక లాస్ట్లో ఎవరన్నా పాస్టర్ గారు మా కోసం ప్రార్థించినందుకు వందనాలండి, సంఘం మీరందరూ మా కోసం ప్రార్థించిన వందనాలని ఎవరు చెప్పరు. ఊరికే సాక్ష్యం చెప్పేది నా జీవితంలో అది జరిగిందని బాయ్ హాయ్ వెళ్ళిపోతారు. లాస్ట్లో ఏం చెప్పాలా? కృతజ్ఞత చెప్పాలి. ఈ నల్ల పావురం ఎంత ఆలోచన చేసి కృతజ్ఞతగా వచ్చిందో ఆలోచన చేయండి. ఈరోజు నీవు కూడా ఎక్కడికి వెళ్ళినా కృతజ్ఞత కలిగి ప్రభు నామాన్ని గణపరచు. ఈరోజు నేను బాగుపడ్డానంటే ఆ కలవరి ప్రార్థన పర్ణశాలలో ఆ యేసుక్రీస్తు కృపను బట్టి కళ్యాణ్ బాబు గారు ప్రార్థన చేశారు, పాస్టరమ్మ గారు సంఘం మా కొరకు ప్రార్థన చేశారు. లేదంటే మేము ఎప్పుడో చనిపోవలసిన వారం, నా కుటుంబం ఎప్పుడో రోడ్డున పడేది, కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు అని ఈరోజు ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తూ, ఎక్కడి నుంచి ఉత్తరాలు పంపిస్తూ ఈ పరిచర్య ఎందుకు ఇంత దీవించబడుతుందంటే ఇక్కడ కేవలము సత్యం ఉంది, వేరేది ఏది లేదు.
నేను ఏ రోజు కూడా మనుషులను ఆకర్షించుకోవాలనో, మనుషుల గురించి చెప్పాలనో, లేదంటే ఏదో చేయాలని ఏ రోజు కూడా నేను చేయను. వాక్యంలో ఏముంది, ఈరోజు ఏం చెప్పాలా, బిడ్డలకి ఏం కొత్తగా నేర్పియాలా, నా ఆలోచన అదే. ప్రతి ప్రసంగం నేను ఆలోచన చేస్తాను, ఈరోజు ఏదైనా కొత్తగా చెప్పాలా. మీరు ఎప్పుడైనా దీనా గురించి విన్నారా? ఎప్పుడన్నా రాహాబు గురించి విన్నారా? ఎప్పుడన్నా గనురాలైన స్త్రీ గురించి విన్నారా? ఎక్కడ లేదే. ఎందుకు మీరు వినేనేటి చెప్తున్నానంటే, మీరు ఇంకా లోతుగా నాటబడాలని. పావురంలాగా, ఇప్పుడు నల్ల పావురం పైకి ఏమో నల్లగా ఉంది, కానీ మనసు ఏం, దాని కలర్ ఇప్పుడు తెలుపు. ఈరోజు మనం కూడా ఒకవేళ పైకి లోకం అనే రంగు పూసుకొని ఉన్నామేమో, క్రీస్తుని అడుగు, ఆయన రంగును మార్చేసి నేను తెల్ల పావురంగా మారుస్తాడు. పావురం అంటే దేనికి చిహ్నము? శాంతికి చిహ్నం. పావురం అంటే ఒక శాంతి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు కాకిని నమ్మాడు, కాకి మోసం చేసింది. కానీ పావురాన్ని నమ్మాడు, పావురము తిరిగి నోవాహుకు మేలు చేసింది, కృతజ్ఞత చేసింది. ఆ రీతిగా ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలని సత్యం ఏంటంటే, దేవుడు మనకు కూడా అనేకమైన సార్లు అవకాశం ఇచ్చాడు, కానీ మనం ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. వెరితనం పెట్టుకొని, జ్ఞానం లేక మందిరాలకు రాకుండా కాకి లాంటి బుద్ధి ఇంకా మనలో ఉందేమో. ప్రభువుని అడుగు, ప్రభా నేను నల్ల పావురంలాగా తిరిగి నీ దగ్గరకు వస్తా. నేను చెడిపోయిన నా బ్రతుకుని సరిచేయి, చెడిపోయిన నా బ్రతుకుని, కృంగిపోయిన నా బ్రతుకుని సరిచేయి. ప్రభా సమస్యల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, మా కుటుంబంకి ఎవరు లేరు, నువ్వే సహాయం చేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే తిరిగి ఆయన వద్దకు వస్తావో, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చింటే ఏం జరిగింది? అద్భుతం జరిగింది కదా. ఊరందరికీ వండి పోసాడు. అట్నే దేవుడు కూడా వండుతాడు. ఘనమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు రాకుండా దేవుని నిర్లక్ష్యం చేసి ఏమనుకుంటాడేమో, మళ్ళీ పోతే అది అనుకుంటాడేమో, ఇది అనుకుంటాడేమో, బా నాకు చిన్నతనంగా ఉంటుందేమో, బా నేను తగ్గిపోవాలన్నా, ఏమంత అవసరం, వేరే చర్చిలు లేవా, అది లే అన్నీ నువ్వే అనుకున్నావు అనుకో, నష్టపోయేది నువ్వే. ప్రభు మందిరాన్ని విడిచిపెట్టదు. నాకు ప్రారంభం నుంచి ఒకటే ఒక బాధ ఉంది. ఏం బాధ అంటే, ఈ సంఘానికి, ఈ పర్ణశాలకు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ నిలకడగా నిలబడింది కొంతమందే. ట్రైన్లో ఎక్కారు, కానీ ముద్దునూరు కాడ, ఎర్రగుంట్ల కాడ దిగిపోతూ ఉన్నారన్నమాట. నచ్చినప్పుడు ఎక్కడము, నచ్చినప్పుడు దిగిపోవడం. ఇట్లా ఉంది ఈ పర్ణశాల పరిస్థితి. కానీ ప్రభుని అడుగుతున్న, ప్రభువా స్థిరత్వం కలిగిన వారిని నడిపించు, ప్రభువా స్థిరత్వం గల వారిని ఓడలోకి ఎక్కించు, స్థిరత్వం కలిగిన వారిని నీ నావలో ఎక్కించు. నా నావలో యేసు ఉండగా నాకు భయమేలా, నాకు దిగులేలా. నా నావలో యేసు ప్రభు ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ నావకు యజమాని యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే ప్రభుని మహిమపరుచుకుందాం. మన నావకు యేసుక్రీస్తు ప్రభు తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా వదులుతాడు. అట్లా బయటికి వదిలినప్పుడు లోకమంతా తిరిగి దేవుని కోసం బ్రతికి మళ్ళీ యేసు ప్రభు కోసం తిరిగి రా. దేవుని మనకు ఒక జీవితం ఇచ్చాడు. ఒరే ఈ లోకంలోకి వెళ్ళండి, తినండి, త్రాగండి, సంతోషించండి, సుఖించండి, అనుభవించండి అన్నాడు. కానీ లోకంలో దిగిపోండి, లోకంలో కలిసిపోండి అని దేవుడు చెప్పలా. దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు మాదిరిగా ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను పోలి జీవించండి, మీరు ఎక్కడున్నా నాకు సాక్షిగా బ్రతకండి. ఈరోజు ప్రియ దేవుని మీద వాక్యం విన్నారు, చక్కని వాక్యం, బలమైన వాక్యం విన్నారు. మర్చిపోకుండా నెమరు వేసుకోండి. దేవుని మందిరాన్ని మానక ఏం చేయాలంటే, మనము సమాజముగా కూడుకోవాలి. సమాజంగా కూడుకుంటేనే ప్రేమ సత్కార్యములు జరుగుతాయి. లేదంటే కాకి లాంటి బుద్ధుండి అటు ఇటు తిరిగి దేవుడు వదిలినాడు ఇంకా అనుకుని వదిలేసినాడు అనుకో, ఆ కాకి పరిస్థితి. ఒకవేళ నాకు డౌట్ ఏమొచ్చిందంటే, నోవాహుకు ఎంత తెలివైనడు చూడు. నోవాహు ఎంత తెలివైనడు అంటే, ముందు ఏం పంపించినాడు? కాకిని పంపించినాడు కదా. తర్వాత ఉదాహరణకి రెండో కాకిని పంపొచ్చు కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు కాకిని పంపించినాడు, మళ్ళీ రెండోసారి కూడా కాకినే పంపొచ్చు కదా. పావురాన్ని ఎందుకు పంపించినాడు? అది దేవుడు ఒక్కసారి మనల్ని పరీక్షిస్తాడు. ఒకవేళ నువ్వు లోపల లేదనుకో, ఇంకా నీ కథ అయిపోయినట్టే. నిన్ను నమ్మడు. ఇంకా నీ వైపు కూడా చూడు, నీ వంశం కానీ, నీ బంధువులు కానీ, నీ పిల్లలు కానీ, ఆయన ఏ వైపు కూడా చూడు. నోవాహుకి ఇప్పుడు కాకుల మీద నమ్మకం పోయిందా, పోలేదా? పొరపాటు ఇప్పుడు ఇంకో కాకి వదిలితే, అబ్బాయి వీళ్ళిద్దరూ పోయి ఇంకా మళ్ళీ వీళ్ళు ఫలిస్తారు, అభివృద్ధి పోతారు, మళ్ళీ దేవుడు నన్ను కొడతాడు అని చెప్పి పోతే పోయింది. ఆ కాకి ఒంటరి కాకి ఏళ్ళకు పాడు చచ్చిపోతుంది, తిని ఉబ్బని దాన్ని వదిలేశాడు. ఇంకో కాకిని మాత్రం ఏం చేసుకున్నాడు ఈయన? ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంకో కాకిని పడవలోనే ఉంది. ఇంకొకటి జతలుగా ఎక్కించుకొని పోయినాడు. మగదాన్ని ఆడదాన్ని ఎక్కించుకొని పోయినాడు. కానీ ఇక్కడ ఒకదాన్నే బయటికి పంపించినాడు, దాని సావది సచి. నేను చెప్పేది కూడా అది. దేవుడు మనల్ని ఒక్కసారి పరీక్షించినప్పుడు, ఆ పరీక్షలో పాస్ అయితే, నువ్వు తిరిగి వస్తే నిన్ను దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ ఒక్కరో పొరపాటు చేసినా, ఏ ఒక్కరో నిర్లక్ష్యం చేసినా తప్పదు భారీ మూల్యం.
నువ్వు ఈ మూల్యం చెల్లించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. కాబట్టి ఈ సమయంలో బల తీసుకుంటున్నాం. పరిశుద్ధంగా పవిత్రంగా క్రీస్తు రక్తంతో మన హృదయాలు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. శుద్ధీకరణ చేసుకున్న వారి ధన్యులను వాక్యం సెలవిస్తుంది. కాకిలాంటి స్వభావం మనలో ఉందేమో, ఇటు అటు తిరిగే బుద్ధి, మాటల్లో బుద్ధి, క్రియల్లో బుద్ధి, చెడుతనం బుద్ధి, చెడు ఆలోచనల బుద్ధి, సేవకుని కించపరిచేది, సేవకునితో గొంబడేది, సేవకుని ఎట్లాంటి మాట్లాడేది ఏమన్నా ఉన్నాయేమో జాగ్రత్త. దేవుని విషయంలో ఒక పరిశీలన చేసుకుందాం. సంఘములో ఐక్యతగా కలిగి మనం బ్రతుకుదాం, సమాజంగా కూడుకుందాం. పట్టుదలతో సంఘమందరం కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రేమతో సత్కార్యములతో ప్రభువును మనం ఘనపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.